ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవే ఎంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నీరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు,
వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. మత్తయి సువార్తలో ఉండి 20 అధ్యాయము 17 నుంచి 19 వరకు నేను చదువుతాను. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బట్టి సిలువ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యమును మనందరం కూడా గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తూ ఉంటాం. గుడ్ ఫ్రైడే ఎందుకు పిలుస్తామంటే మనకి మేలు జరిగింది కాబట్టి దీనికి గుడ్ ఫ్రైడే అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడే కాబట్టి మనం దుఃఖంగా ఉండాలనేటువంటిది యాక్చువల్గా రూలు కాదు. జనరల్గా చాలామంది అనుకుంటున్నారు గుడ్ ఫ్రైడే కాబట్టి దుఃఖంగా ఉండాలి, ఈరోజు దుఃఖంగానే గడపాలి అనుకుంటారు. దుఃఖంగా గడపాలి అనడానికి ఇక్కడ మనం కూడుకోవట్లేదు. ఆయన చనిపోయాడు అనేటువంటిది తెలుసుకోవడానికి కూడుకున్నాం. అది తెలుసుకునేటువంటి క్రమంలో కొన్నిసార్లు ఒక హృదయం కదిలించబడితే దుఃఖం రావచ్చు, ఎమోషన్ అవ్వచ్చు. కానీ మనం దుఃఖపడటానికే మనం ఇక్కడికి రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ గుడ్ ఫ్రైడే రోజున శ్రేష్టంగా ఒక విశ్వాసి ఏం చేయగలరంటే సిలువను పూర్తిగా ధ్యానించడం మాత్రం శ్రేష్టమైనటువంటి కార్యం. దుఃఖపడటం శ్రేష్టమైన కార్యము కాదు. బైబిల్ ఎక్కడైనా సరే యేసుక్రీస్తు మనుషులు ఏడుస్తున్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ ఏడుపుని యేసుక్రీస్తు ఎంకరేజ్ చేయలేదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తెగ ఏడ్చేస్తుంటే అందులో గొప్ప ఆత్మీయత ఉందనుకుంటారు. అందులో కాదు ఆత్మీయత నిజం కనబడేది. నిజమైన ఆత్మీయత నువ్వు సిలువను ఎంత అర్థం చేసుకున్న దానిలో ఈ ఆత్మీయత కనబడుతుంది. దుఃఖం ఏంటంటది కాసేపు వస్తుంది, ఎమోషన్ అది వెళ్ళిపోద్ది. కానీ నువ్వు చర్చిలోకి వెళ్ళి నువ్వు దుఃఖపడిని చెప్పుకున్నావు, అది నీ లైఫ్ని ఎంతగా మార్చింది. బయటికి వెళ్ళాక ఇంకో ఎంతగా నీలో ఒక నూతనమైనటువంటి ఒక మార్పునది తీసుకొచ్చింది. సిలువ మీద ఇంకెంత గౌరవం మనకి పెరిగింది, ఇంకా సిలువ యొక్క గొప్పతనం ఇంకెంత ఎక్కువ మనకి అర్థమైంది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకని చూడండి, గుడ్ ఫ్రైడే రోజున మనము ఇలాగ సహవాసం కూడుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే కనీసం ఈ రోజు అన్నా సరే కేవలం సిలువ మీద మాత్రం మనం ధ్యానించడానికి ఇది ఒక మంచి అవకాశం. అది పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా అయినా సరే కావచ్చు. అందుకని చూడండి, నిజంగా ఇది చాలా శ్రేష్టమైన సమయం. ఇక్కడ బైబిల్ మనం చూసినట్టు సిలువ గురించి మనుషులంగా చాలామందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. కానీ మనము ఏమనుకుంటున్నాము సిలువ గురించి అన్నది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏమనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా సిలువలో ఏం జరిగింది, దాని అర్థం ఏంటంటే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అందుకనే సిలువను గురించినటువంటి జ్ఞానం మనకి చాలా అవసరం. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, సువార్తలు ఎప్పుడు కూడా కేవలము యేసుక్రీస్తుకి ఏం జరిగిందో మాత్రమే రాయబడింది. సువార్తలు ఏంటంటే ఆయనకి ఎవరెవరు ఏమేమి అన్నారు, ఎవరెవరు ఏమేమి చేశారు, ఆయన ఎంత శ్రమలు పడడం దాని గురించి మాత్రమే సువార్తలు ఉంటుంది. కానీ పత్రికలకు వచ్చేసరికి ఎక్కడా కూడా శ్రమలను గూర్చినటువంటి వివరణ ఉండదు. ఆయన శ్రమ పడ్డాడు అన్నది బైబిల్లో పత్రికల్లో ఉంటుంది. శ్రమలు గూర్చి శ్రమల యొక్క ఉద్దేశం ఏంటో రాయబడుతుంది. కానీ ఆయన ఏం శ్రమలు పొందారో పత్రికల్లో కనబడదు. ఎందుకు శ్రమలు పొందాడో పత్రికల్లో కనబడుతుంది. ఆ శ్రమల వల్ల లోకమునకు జరిగినటువంటి మేలేంటో పత్రికల్లో ఉంటుంది. అంటే విశ్వాసంగా మనం కూడా ఏమర్థం చేసుకోవాలంటే ఆ సిలువ శ్రమలు అనేటువంటిది శ్రమలను తెలుసుకోవడం కాదు, అది ఎందుకు జరిగిందంటే తెలుసుకోవడం ఇంపార్టెంట్. యేసుక్రీస్తు చనిపోయాడంటే ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన దేవుని కుమారుడు అయి ఉంటే కనుక, ఆయన దేవుని కుమారుడు అయి ఉంటే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది?
మనుషులు అలాగూ చేయడానికి దేవుడు ఎందుకు మనుషులకి క్రీస్తుని అప్పగించాడు, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, సిలువను కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే జనరల్గా ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి మనం ఎక్కువ ఏంటంటే ఎమోషన్ అవుతుంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటే సిలువ అంటే జస్ట్ ఒక ఎమోషనల్గా జరిగినటువంటి ఒక కార్యం కాదు. అది ప్రపంచం యొక్క డైరెక్షన్ని మార్చేసినటువంటి ఒక సత్యం, ఒక వాస్తవం. అది బలమైనటువంటి కార్యము. దేవుడు భూమి మీద కానీ నిజంగా ఏదన్నా ఒక బలమైన కార్యం ఏదన్నా చేశాడంటే అది ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కాదు, లేదంటే ఇజ్రాయెల్ ప్రజల కానాను దేశం ఇవ్వడం కాదు, లేదనుకుంటే బబులోను ఫరో రాజ్యం లాంటి బలమైన రాజ్యం నన్ను పడవేయటం కాదు. దేవుడు చేసిన బలమైన కార్యం ఏదన్నా ప్రపంచంలో ఉంది అంటే అది ఫస్ట్ ఏమొస్తుందంటే లిస్టులో సిలువ కార్యం వస్తుంది. ఎందుకంటే సిలువ చూపించినంత ప్రభావం ప్రపంచం పైన దేవుని యొక్క మరొక ఏ కార్యం కూడా చూపించలేకపోయింది. అంత బలంగా సిలువ కార్యం అంటే జరిగింది. సిలువలో అంత గొప్ప కార్యము, అన్ని గొప్ప ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాడు. అందుకని సిలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శిష్యులతో ఆయన అంటున్నారు, చూడండి, ఏకాంతముగా తీసుకొని పోయి అని బైబిల్ మనం చూస్తున్నాం. 17వ వచనంలో 2 మనం చూస్తే 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి. కొంచెం గమనించండి, కొంతమందిని మాత్రం శిష్యులను మాత్రమే ఏకాంతంగా దేవుడు యేసుక్రీస్తు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఒకసారి రాల్సిన నిజంగా ఆయన ఎలాగో చనిపోతాను తిరిగి లేస్తాను ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయం కూడా శ్రమల కోసం మాట్లాడు, మళ్ళీ తిరిగి లేస్తాను విషయం కూడా ఇక్కడ చెప్పేస్తాడు క్రీస్తు. అప్పుడు నార్మల్గా నిజంగా ఆ కార్యం అనేటువంటిది మనుషులందరూ ఎంత ఎక్కువ మంది కూడుకుంటారో అంతమంది ఎక్కువ మంది కూడుకున్నప్పుడు ఆ మాట చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అందరు రేపు 3వ దినమున క్రీస్తు లేచినప్పుడు అందరికీ ఏం తెలుసు అంటే ఆల్రెడీ ఆయన చెప్పినట్టుగా నిజంగానే జరిగిందని అందరికీ అర్థమవుతుంది. కానీ ఎందుకో కానీ క్రీస్తు అలా అందరికీ ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పలేదు. 12 మందికి మాత్రమే సపరేట్గా ఆయన పిలిచి రహస్యంగా వాళ్ళకి ఆ విషయం చెప్పిన బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం చేసుకుంటాం, నిజంగా సిలువ కార్యం అంటే తెలుసుకోవడము, లేదా సిలువ ఎందుకు జరిగింది అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం బయలుపరచబడటం అనేటువంటిది ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచించండి. అది అందరికీ ఉండేటువంటి యోగ్యత కాదు. సిలువను నిజంగా కనుక మనం ఆల్రెడీ నమ్మేమంటే అదే గొప్ప భాగ్యం తెలుసా. ఎందుకంటే నార్మల్ సిలువలో ఒక మనిషి ఆకర్షించబడటానికి న్యాచురల్గా చూసుకుంటే, సహజంగా చూసుకుంటే బలంగా ఆకర్షించబడటానికి ఉంటే పెద్దగా అక్కడ ఏమి యాక్చువల్గా భౌతికంగా అయితే కనబడదు. అయినను ఇంకను మనము నిజంగా చూడండి, సిలువను నమ్మి మనం ఇక్కడ కూర్చొని ఈ రోజున యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి, యేసుక్రీస్తు సిలువను మనం ధ్యానిస్తున్నామంటే ఒకసారి అది నిజంగా ఎంతో కొంత మనము సిలువకి గౌరవాన్ని, ప్రయారిటీని మనం ఖచ్చితంగా మనం ఇస్తున్నాం. ఇది అందరూ తెలుసుకునేటువంటి కార్యం కాదు, అందరూ గ్రహించగలిగేటువంటి కార్యం అయితే ఇది కాదు. ఈవెన్ ఇంకా చెప్పాల్సిన దేవుడు కూడా అందరికీ ఓపెన్గా చెప్పేటువంటి కార్యం కూడా కాదు. ఇది జరగక ముందే చెప్పేటప్పుడు మనకి భౌతికంగా ఏమనిపిస్తుంది అంటే అందరి ముందు చెప్తే, కొన్ని వేల మంది ముందు చెప్తే బాగుంటుంది కదా, కనీసం 1000 మందిలో కనీసం ఒక 500 మంది అయినా సరే ఫస్ట్ హ్యాండ్గా నమ్మేస్తారు కదా మొదటిగా అని మనం అనుకుంటాం. కానీ ఎందుకో కానీ క్రీస్తు అయితే వాళ్ళందరి ముందు చెప్పడానికి ఇష్టపడలేదు. 12 మందిని మాత్రమే పిలిచి వాళ్ళకి రహస్యంగా విషయాలు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు దాంట్లో ఆలోచించాలంటే సిలువ అటువంటిది, సిలువను కూర్చేటువంటి జ్ఞానము, సిలువ కూర్చిన మర్మం ఏదవుతుందో అది యాక్చువల్గా తెలుసుకోగలటువంటిది కూడా గొప్ప భాగ్యం అంటాను నేనైతే. ఎందుకంటే అది దేవుడు ఒకళ్ళు బయలుపరిచిన అది అందరూ గ్రహించగలిగేటువంటి సామర్థ్యం చాలామందికి ఉండదు. కానీ దేవుని కృపను బట్టి మనం అది పొందుకున్నామంటేనే మనం ఎంత ధన్యం ఒకసారి మనం ఆలోచించాలి. సిలువ చరిత్ర జరిగినటువంటి ఒక కార్యం కాదు, సిలువ అంటే మన జీవితమునకు సంబంధించి జరిగినటువంటి ఒక కార్యంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆ సిలువను గురించి, శ్రమల గురించి ఆయన యొక్క వైఖరి ఇక్కడ మనకు అర్థమవుతుంది. క్రీస్తుని గురించి మనం ఏమనుకుంటాం కాదు, ఒకసారి క్రీస్తు ఏమనుకుంటున్నాడు, ఒకసారి సిలువను గురించి, శ్రమల గురించి ఆయన ఆలోచన ఇక్కడ క్లియర్గా మనకు ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన మాటలు బట్టి మనకు అర్థం విషయం ఏంటంటే సిలువ అటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి కార్యం కాదు, అది ముందుగానే ప్లాన్ చేసి ప్లాన్ని బట్టి జరిగినటువంటి ఒక కార్యంగా క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. ఇది చూడండి, సిలువ అటువంటిది నార్మల్గా వాక్యం జ్ఞానం లేకపోతే మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ఏదో మంచి చేయడానికి వచ్చాడండి, కానీ దుర్మార్గులు చాలామంది ఆయన పట్టేసుకున్నారు, భయంకరంగా హింసించారు, పాపం చంపేశారు, పోలను చంపేసినా సరే దేవుడు 3వ దినం లేపసాడండి అనుకుంటాం. బేసిక్ అనుకుంటాం మనుషులు చంపేశారు కానీ దేవుడు 3వ దినాన్ని లేపాడు అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా బైబిల్లో ఇక్కడ క్రీస్తు ఎలా మాట్లాడుతున్నారు సిలువ గురించి, క్రీస్తు ఎలా మాట్లాడుతున్నారంటే అది ఆయన తనకు తానుగా మేదేసుకున్నటువంటి కార్యంగా మాట్లాడుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏదో చేయాలి కాబట్టి తప్పదనో, లేదు ఎవరు అనుకున్నారు కాబట్టి చేయాలను,
లేదా మత పెద్దలు అనుకుంటున్నారనో, రోమీలు అనుకుంటున్నారనో కాదు. అది ఆయన దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు, దేవుడు అనుకున్నాడు, అది క్రీస్తు కూడా కార్యం చేద్దాం ఉన్నారు కాబట్టి ఆ శిలువ కార్యం అంటే సాధ్యమైంది. అందుకే ఆయన అన్నారు, పదండి మనం యెరూషలేముకి వెళ్దాం. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అని సింపుల్గా అక్కడ జరిగేటువంటి శిలువ కార్యం అంతటిని గురించి, ఈవెన్ పునరుద్ధానం గురించి క్రీస్తు సింపుల్ ఒక్క లైన్ చెప్పేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరి చేత హింసలు పొందుతారో చెప్తున్నారు. అక్కడ మత పెద్దల చేత, రోమీల చేత హింసించబడతారని, శ్రమలు పొందుతారని, అలాగే శిలువ కార్యం కూడా జరుగుతుందని, అక్కడ తాగిపోకుండా వెంటనే తిరిగి 3వ దినం నేను లేస్తానని కూడా చెప్పేశారు ముందు ఆయన. ఒకసారి ఆలోచించండి, శిలువ పట్ల క్రీస్తుకున్నటువంటి ఆలోచన ఏంటి? అది యాక్సిడెంట్ జరిగినటువంటి కార్యంగా క్రీస్తు చూడట్లేదు, అది కావాలని మీదేసుకున్నటువంటి ఒక కార్యము. శిలువ మరణం అనేటువంటిది దేవుడు యేసుక్రీస్తు స్వయంగా ఆయన కోరుకుని దాన్ని ఆయన మీదకు తెచ్చుకున్నటువంటి కార్యం అది. ఇప్పుడు చూడండి, అది అర్థం చేసుకోవడం మనం చాలా చాలా ఇంపార్టెంట్. శిలువ కార్యం అనేటువంటిది ఎవరో అనుకుంటే జరిగింది కాదు, అది ఆయన అనుకుంటే జరిగింది. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, శిలువ అంటే అంత ప్రాముఖ్యమైనది. అది క్రీస్తు చనిపోవడం ప్రాముఖ్యమైనప్పుడు శిలువ ద్వారా ఎందుకు చనిపోవాలి? మరణాలు చాలా రకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నార్మల్ ఒకసారి మామూలుగా మనం ఆలోచన చేద్దాం. ఒక మనిషికి నిజంగా చనిపోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ తెలిస్తే, చనిపోవడానికి రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి చనిపోవడానికి. కానీ స్పెసిఫిక్గా క్రీస్తు కూడా చనిపోయే విషయంగా వచ్చేసరికి ఏదో నేను చచ్చిపోతాను మాత్రమే చెప్పట్లేదు, ఎలా చనిపోతారో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అది ఇంపార్టెంట్ తెలుసా మనకి. జస్ట్ ఆయన చనిపోతాడని చెప్తున్నాడని కాదు, ఎలా చనిపోతాడో కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనకేంటంటే అది ఎలా చనిపోతాడంటే మనకు అది అంత ఇంపార్టెంట్ మనకు అనిపించదు. మనం కూడా క్రీస్తు మన పాపాల నిమిత్తం, మన శాపం నిమిత్తం చచ్చిపోవాలి కూడా చనిపోయాడు అనుకుంటాం. కానీ జస్ట్ ఏదో ఒక మరణం కాదు, శిలువ మరణమే అది కరెక్ట్గా జరిగేటువంటి కార్యము. అది అలాగ జరగడము దేవుని యొక్క ఉద్దేశము. ఊరిన ఏదో రకంగా మనుషులు అనుకుంటే, మనుషులు నిర్ణయిస్తే ఆ రకమైనటువంటి చావు కాదు, శిలువ ద్వారా మాత్రమే క్రీస్తు మరణించాల్సి ఉంది అనే స్పెసిఫిక్ ఆయన మాట్లాడుతూ కూడా శిలువ వేయుటకు అన్యజనులకు అప్పగించబడతానని చెప్తున్నారు. అంటే అదేంటంటే చనిపోవడం గురించి చెప్పట్లేదు, ఎలాంటి చావు ఆయనకు వస్తుందని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ తెలుసు. అది ఎలాంటి మరణం అంటే శిలువ ద్వారా నేను మరణిస్తానని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆ మాట మనకేంటంటే శిలువ గురించి తరచుగా మనం చర్చిల్లో వింటూ ఉంటాం కాబట్టి, మరణం అంటే బేసిక్ బైబిల్లో మరణం అంటే శిలువ మరణమేలే అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా ఆ టైంలో కూడా చాలా రకాలైన మరణాలు ఉన్నాయి. ఈవెన్ ఒకవేళ రోమా ప్రభుత్వం ఒకవేళ కొన్ని శిక్షలు విధించినా సరే దానికి కూడా చాలా రకాల మరణాలు, తల నరికేసేటువంటిది ఉంటుంది, ఇంకా చాలా రకాలైన శిక్షలు చాలానే ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు శిలువ మరణం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఆయన. ఒకసారి ఆలోచించండి, నార్మల్గా ఒక మనిషి నిజంగా చనిపోవాల్సి వస్తే, ఏదో కారణం బట్టి అనుకుందాం, చనిపోవాల్సి వస్తే బేసిక్ ఎలాంటి మరణం కోరుకుంటారు? ఒక మనిషి కనుక తాను చనిపోవడానికి ఒక ఆప్షన్ కనుక ఎవరిని ఇస్తే ఎలాంటి మరణం కోరుకుంటాం? నార్మల్ మనం ఎలాంటి మరణం కోరుకుంటాం అంటే చాలా ఈజీగా, పెద్దగా బాధ లేకుండా, పెద్దగా ఇబ్బంది లేకుండా, పెద్దగా బాధ తెలియకుండా చచ్చిపోయేటువంటి చావుని ఇష్టపడతాం నార్మల్గా ఒకవేళ చనిపోవాల్సి వస్తే కనుక. ఇప్పుడు అందుకని చూడండి, ఇప్పుడు హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి చూసారా. అందుకని ఏంటంటే ఒకప్పుడు అంటే బహుశా ఒక 30 లేదా 50 సంవత్సరాల క్రితము ఉండేటువంటి మరణ శిక్షలు ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా లేవు. ఏదో 1-2 దేశాల్లో, అరబ్ దేశాలు లాంటి చోట్ల ఉన్నాయి. కానీ నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు మరణశిక్ష లాంటివి ఉన్నా సరే దాన్ని కూడా, దానికి ఎఫెక్ట్ని, ఆ బాధను తగ్గించేసే రీతిగానే ఇప్పుడు చాలామంది డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు మరణాలు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఏంటంటే చాలా అది చాలా బాధతో కూడినటువంటి కార్యం చేయడానికి ఇష్టపడలేదు ప్రపంచం కూడా. అంటే చావు అంటే భయంకరమే, కానీ అది వీలైనంత తక్కువ బాధతో ఆ కార్యం జరగాలి. ఒకవేళ గవర్నమెంట్ ఒక క్రైమ్ చేసిన వ్యక్తిని శిక్షించాల్సి వచ్చినా సరే అక్కడ కూడా వీలైనంత తక్కువ బాధతో, శ్రమతో ఆ మనిషిని శిక్షించాలి అనేటువంటిది మనుషులకు ఉండేటువంటి ఒక ఆలోచన. అలాగన బైబిల్ కాలంలో కూడా రకరకాల శిక్షలు ఖచ్చితంగా బైబిల్లో కూడా ఉన్నాయి. కానీ బైబిల్ మనం చూస్తే శిలువ మరణం అంటే ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో, ఇది ఉన్నటువంటి అన్నింటిలో ఇది చాలా చాలా భయంకరమైన కార్యం శిలువ అనేటువంటిది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనకి మాట బైబిల్లో శిలువ అని మనం చదివేస్తూ ఉన్నాం కాబట్టి, తరచు ఉన్నాం కాబట్టి అది మనకి పెద్దగా అనిపించదు శిలువ అంటే. కానీ శిలువ అంటే మాట ఆ రోజుల్లో గవర్నమెంట్ శిక్షించేది, ప్రభుత్వం శిక్షించేది. కానీ అది తరచుగా జరిగేటువంటి కార్యం కూడా కాదు. అది ప్రతి వారిని ఆ రకంగానే ప్రభుత్వం కూడా శిక్షించేది కాదు. అది చాలా రేర్ కేసెస్లో మాత్రమే, ఏదో భయంకరమైన కార్యం చేస్తేనో, దేశద్రోహం లాంటి కేసెస్ అలాంటివి ఉంటే తప్ప, అది కూడా చాలా రేరుగానే శిలువ కార్యము జరుగుతుంది. తరచుగా శిలువ కార్యం అక్కడ చూడరు. తరచుగా మరణశిక్షలు బహుశా ప్రజలు చూసుంటారేమో, కానీ తరచుగా శిలువ మరణాలు నార్మల్గా ఎవరు చూడరు. అంటే శిలువ మరణం అనేటువంటిది ఒక క్రిమినల్కి ఒకవేళ శిక్షించినా సరే అది కూడా చాలా రేర్గా జరిగేటువంటి కార్యము. ఇప్పుడు ఒకసారి ఆలోచన, శిష్యులు ఆ మాట అంటున్నారు, నేను శిలువ ద్వారా చనిపోతాను,
శిలువ మరణం పొందాలని అప్పగించబడతాను అన్యులకి అని చెప్పారు. ఒకసారి ఆలోచన ఆశ్చర్యం కలుగుతుంది, శిష్యులు అసలు దాన్ని ఎలా తీసుకుని ఉంటారు? సరే, యేసుక్రీస్తు కంటే శిలువ ద్వారా మరణించాలనే విషయం ఇప్పటి నుంచి ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చారు. తరచుగా ఆయన చెప్తూ వచ్చారు, మరణం గురించి ఆయన మాట్లాడుతూనే వచ్చారు. సరే, ఆయన అంటే దానికి దృఢ సంకల్పము, దృఢ నిశ్చయంతో ఆయన ముందుకు వెళ్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తు ఇలా చనిపోవడం అంటే అసలు నార్మల్గా జీర్ణించుకోలేనటువంటి శిష్యులు ఇప్పుడు యేసుక్రీస్తు యాక్చువల్గా లిటరల్గా మరణం గురించి కాక శిలువ మరణం గురించి మాట్లాడుతున్నారు. శిలువ మరణం అనేటువంటిది జస్ట్ శిలువ మరణం అన్ని మరణం లాంటిది యాక్చువల్గా కాదు. అందుకనే బైబిల్ స్పెసిఫిక్గా శిలువ మరణం అని క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎలాంటి మరణమైన పొందవలసి ఉందో కూడా క్రీస్తు ముందుగానే చెప్పేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇది ఎవరు అనుకుంటే జరిగింది కాదు, దేవుడు అనుకుంటే జరుగుతున్న కార్యము. ఇప్పుడు చూడండి, శిలువ మరణం బేసిక్గా ఎందుకు చేస్తారంటే, శిలువ మరణం ఎందుకంటే బేసిక్గా అదేంటంటే మనిషిని శిక్షించాలి, మనిషిని చంపాలి. కానీ ఆ శిలువ అంటే ఎలా డిజైన్ చేశారు, ఎందుకు డిజైన్ చేశారంటే దాని మీద చావు ఎలా ఉండాలంటే మనిషి చచ్చిపోవాలి అల్టిమేట్గా, కానీ వీలైనంత లేటుగా చావాలి. బేసిక్గా సిలువను అందుకని డిజైన్ చేశారు ఆ రోజుల్లోని. రోమిలో మరి లేదా అంతకుముందు ఇంకెవరో కొంతమంది చెప్తారు, రోమిలు ఇంకా దాన్ని కొంచెం బెటర్గా మార్చారంటారు. యాక్చువల్ వేరే దేశాలు ఎవరు దాన్ని కనిపెట్టారు సిలువ అంటుంటుంది, కానీ రోమిలు దాన్ని అప్లై చేసి దాన్ని అమలుపరచడం ఇంకా కొంచెం బెటర్గా వాళ్ళు దాన్ని ఇంకా కఠినంగా వాళ్ళు అమలుపరిచారని చెప్పేసి జనరల్గా చరిత్ర చెప్తుంది. అలా చూసుకుంటే ఒకసారి శిలువ మరణం అంటే బేసిక్ ఎలాంటిదంటే జస్ట్ మనిషిని చంపడానికి యూజ్ చేసేటువంటి కార్యం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మనిషిని హింసిస్తూ చంపడానికి యూజ్ చేసేటువంటి ఒక పనిముట్టు లాంటిది శిలువ. ఇప్పుడు అందుకే అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే జస్ట్ దేవుడు యేసు చచ్చిపోవడం ఇంపార్టెంట్ అయితే వేరేగా ఎలాగైనా చచ్చిపోవచ్చు. వేరే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా శిక్షించినప్పుడు వేరే వేరే రకాలు శిక్షిస్తున్నారు కాబట్టి ఎలాగైనా చచ్చిపోవచ్చు. కానీ బైబిల్ స్పెసిఫిక్గా క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు శిలువ మరణమే మాట్లాడుతున్నారు. ఎందుకని స్పెసిఫిక్గా శిలువ మరణమే ఎందుకండి దేవునికి? ఎందుకు ఆ శిలువ ఎందుకు, శిలువ ద్వారా ఎందుకు జరగాలి? వేరే వేరేగా జరగచ్చు కదా. శిలువ ద్వారా ఎందుకంటే శిలువ అంటున్నది అందుకని అల్టిమేట్ అంటాం. బేసిక్ శిలువ మరణము ఎలాంటిది అంటే మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్లోగా చనిపోతాడు. అంటే కొన్ని సందర్భాల్లో అయితే 2-3 రోజులు కూడా ఇంకొక శిలువ మీద ఉంటారంట. ఒకసారి ఊహించుకోండి, ఏదో ఒక క్రైమ్ చేసినటువంటి ఏదో ఒక దేశద్రోహం లాంటిది ఏదో సంథింగ్ ఒక వ్యక్తి కనుక చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి కనుక ప్రభుత్వం శిక్ష విధించి శిలువ కారణంగా జరిగిస్తే, శిలువ మరణం కనుక అతను నిర్ణయించి అతను కూడా మేకులు కొట్టి సిలువ వేసేస్తే అతను యాక్చువల్ వెంటనే చావడట. అది కూడా స్పెసిఫిక్ ఏంటంటే ఎక్కడో సీక్రెట్గా చేయరు, దాన్ని పబ్లిక్ ప్లేస్లో చేస్తారు. మనుషులు ఎక్కువ మంది తిరిగేటువంటి చోట ఎక్కువగా నార్మల్గా దాన్ని ఎక్కువ చేస్తారు. ఎందుకంటే సిలిండర్ కేవలం వ్యక్తిని శ్రమల పరచడం మాత్రమే ఉద్దేశం కాదు, అక్కడ శ్రమల పరుస్తూ స్లోగా చావు దగ్గర తీసుకెళ్ళాలి. బేసిక్ అది అతను యాక్చువల్గా చావు కోరుకోవాలి, ఆ పెయిన్ భరించలేక చావు కోరుకోవాలి. కానీ వ్యక్తికి చావు కూడా అంత ఈజీగా యాక్చువల్గా రాదు. బేసిక్ సిలువను అలా డిజైన్ చేశారు. అయితే కేవలం జస్ట్ ఆ వ్యక్తి బాధపడడానికైనా అంటే కాదు, మనిషి అవమానపడ్డానికి కూడా సిలువను యూజ్ చేస్తారు. ఎందుకంటే మనిషి అట ఆల్మోస్ట్ ఆల్ సిలువ మీద దాదాపుగా దిగంబరిగానే బేసిక్గా వేలాడదీస్తారంట. చాలా సందర్భంలో మనిషిని హింసించేటప్పుడు కేవలం భౌతికంగా అతని శరీరాన్ని దాడి చేయడమో బాధ పెట్టడమే కాదు, అతను మానసికంగా కృంగదీసేస్తుందట. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ ఆల్ అతన్ని ఏంటంటే దిగంబరిగా అతన్ని ఆ శిలువ మీద వేలాడదీస్తారు. ఆ వెళ్ళేపోయి చాలామంది చూస్తారట. చాలామంది చూడడమే కాదు, అతను బేసిక్ క్రైమ్ చేశారు కాబట్టి వెళ్ళేపోయి ఏం చేస్తారంటే ఉమ్ము వేయడము, బహుశా రాళ్ళు తీసుకొట్టడము ఇలాంటివి కూడా చేస్తారంట. అంటే అర్థం ఏంటంటే ఊరిని జస్ట్ మరణం మాత్రం సంభవించింది క్రీస్తు కానీ కాదు, అవి శిలువ మీద వేలాడుతున్నటువంటి వ్యక్తికి కేవలం చచ్చిపోతున్నాడు బాధపడుతున్నాడే కాదు, అన్ని రకములుగా అది ఒక పెద్ద హింసది. మానసికంగా కూడా వెళ్ళిపోయి ప్రతి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా తిడతారంట, ఉమ్ము వేస్తారంట, రాళ్ళతో కొడతారు, ఏదన్నా చేస్తారంట. ఎవరు ఏం చేసినా సరే శిలువ మీద వేలాడుతున్నాడు ఏం చేసినా సరే గవర్నమెంట్ కూడా ఏమందు. ఎందుకంటే అతను క్రైమ్ చేశాడు, అతను అవమానపరచడం ఉద్దేశం కాబట్టి వెళ్ళిపోయి ఎవరన్నా సరే అతని గురించి ఎలా మాట్లాడుకున్నా, ఎంతసేపుగా మాట్లాడినా, ఏమన్నా సరే అవమానపరిచినా సరే భరించే తీరాలి. ఓ పక్కన శరీరము నలిగిపోతుంటుంది, ఓ పక్కన మనస్సు కూడా చాలా ఇబ్బందికి వేదనకు గురవుతూ ఉంటుంది. అలాంటి శిలువ శ్రమని యాక్చువల్గా క్రీస్తు ఎంచుకున్నారు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. మనం ఎంతసేపు ఏంటంటే నార్మల్ ఏమనుకుంటుంటే ఏదో చనిపోవాలి, శిలువ ద్వారా క్రీస్తు చనిపోయారు అనుకున్నాం. కానీ శిలువ ద్వారానే చనిపోవాల్సిన అవసరం ఉందా? వేరే వేరే మరణాలు ఉండగా శిలువ మరణమే ఎందుకు? అది మనం ఆలోచిస్తేనే యాక్చువల్గా దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనకి ఎంత వాల్యూ ఇచ్చాడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకనే శిలువ జస్ట్ ఉంటే శిలువ మీద మా కోసం చనిపోయాడంటే కాదు, శిలువ మీద చనిపోతున్నప్పుడు ఆయన పడుతున్న శ్రమలు అవి చూస్తున్నప్పుడు బేసిక్ అందులో ఉండేటువంటి కార్యం ఏంటో కూడా మనకు అర్థం అవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో శిలువలో ఏముంటుంది? బేసిక్గా శ్రమలు ఉంటాయి, బాధ ఉంటుంది, అవమానం ఉంటుంది, నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది క్రీస్తు శిలువ మీద లిటరల్గా మన కోసం అనుభవించారు.
ఇప్పుడు చూడండి, నార్మల్గా ఒక మనిషి మనస్తత్వం బేసిక్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, సపోజు నువ్వు ఏదైనా తప్పు చేసినా సరే, ఎవరన్నా కనుక మరలా నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడుతుంటే బేసిక్గా మనకే ఇష్టం ఉండదు. జస్ట్ జనరల్ అనుకుందాం, ఎవరైనా ఒక వ్యక్తి క్రైమ్ చేశాడు అనుకుందాం, ఏదో జస్ట్ క్రైమ్ చేశాడు, 10 సంవత్సరాలు జైలు శిక్ష చేశాడు అనుకుందాం. ఆ జైలు శిక్షింపబడుతున్న వ్యక్తి నాకు తగిందని నార్మల్గా అంటాడా? అండవు. అతను మ్యాక్సిమం తను తప్పు చేసిన తర్వాత కూడా, తాను క్రైమ్ చేసిన తర్వాత కూడా దాన్ని ఆయన అనుభవించాలి అంటే, ఆ నిందనే కానీ లేదంటే శాపమునే కానీ శిక్షణ కానీ అనుభవించాలంటే బేసిక్గా మనిషి ఇష్టపడ్డు తప్పించుకొని చూస్తాడు. ఒక 10 years వేసాను అనుకోండి, నాకు అన్యాయం జరిగింది 10 years కాదు 5 years అయ్యాలి అని కూడా అంటారు. నార్మల్గా మనిషి అంటే ఎలా అంటాడు? నువ్వు తప్పు చేసిన తర్వాత కూడా, బేసిక్ మనుషులకి మెంటాలిటీ చెప్తున్నా, నేను ఎవరైనా సరే బేసిక్ మనం తప్పు చేసిన తర్వాత కూడా నువ్వు చేసుకున్న తప్పుని బట్టి నీకు వస్తున్నటువంటి విధించబడుతున్న శిక్షను కూడా నువ్వు అనుభవించడానికి బేసిక్గా మనం ఇష్టపడం. అందుకని తప్పించుకోవడానికి మనం నార్మల్ చూస్తాం. ఇప్పుడు చూడండి, నేను తప్పు చేసి నేను అనుభవించిన బేసిక్గా నాకు ఇష్టం ఉండదు, అదే నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది, మనం ఏ తప్పు చేయం కానీ కొంతమంది మనల్ని నిందిస్తారు, చూసారా? అది భరించడం కొంచెం మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసింది కాదు, నేను చేసిందే నేను భరించడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. అలాంటి చెయ్యని దానికి ఎవరన్నా కనుక ఏదనంటే నాకు అసలు నచ్చదు. బహుశా నేను బాధపడతాను, నేను ఎందుకు భరించాలి, నేను ఎందుకు సహించాలని బేసిక్గా మనం అంటాం. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఆ ప్లేస్లో యేసుక్రీస్తుని పెట్టండి, దేవుని కుమారుని పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ తప్పు ఏ పాపము ఆయన చేయకుండా లోకం యొక్క పాపము లోకం యొక్క శిక్షణ ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పోనీ అది కూడా ఎవరో శిక్ష అనుభవిస్తున్నాడు అనుకుంటే సరిపోదు, అది ప్రపంచం యొక్క శిక్ష అంతటినీ కూడా, శాపం అంతటినీ పాపం అంతటినీ ఒకేసారి క్రీస్తు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేస్తేనే, నీ తప్పును వేలెత్తి చూపిస్తేనే నువ్వు ఇష్టపడవు, ఆ శిక్ష నువ్వు అనుభవించడానికి ఇష్టపడవు. ఒకళ్ళు తప్పు చేయకుండా ఎవరైనా చేస్తే నీకు అది ఇంకా ఎక్కువ భారంగా నీకు అనిపిస్తుంది. చేయిందని నన్ను నిందేస్తున్నారండి, మనం తప్పించుకోవడానికి ఇష్టపడతాం. అందుకంటే అందులో చాలా సఫరింగ్ మనకి ఉంటుంది. నాకు చాలా బాధేస్తుందండి, నన్ను ఎన్ని మాటలు అన్నారు అని మనకు అనిపిస్తుంది. నార్మల్గా మనం చేయని తప్పుకి ఎవరు నిందిస్తే మనం ఇష్టపడం, చాలా కురింగిపోతాం, చాలా బాధపడుతుంటాం. రాను ఒకసారి ఆలోచించండి, ఏ తప్పు ఏ పాపము ఎప్పుడూ చేయనటువంటి క్రీస్తు, అసలు అలాంటిది ఏమీ తెలియనటువంటి ఆయన ఇప్పుడు ప్రపంచం అంతా చేసిన పాపము ఆయన మీద మోపబడుతుంది. ఆ పాపం వచ్చేటువంటి శాపము, దానివల్ల వచ్చే అవమానం, నిందంతా కూడా ఇప్పుడు క్రీస్తు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి, అది ఎవరి కోసం చేశాడు ఆయన? నీ కోసం నా కోసం ఆయన చేశాడు. కానీ బేసిక్ మనం ఎలాంటి వాళ్ళం, మనం ఏదైనా చేస్తేనే, ఎవరైనా దాన్ని వేలు చూపిస్తేనే మనం ఇష్టపడం దాన్ని. అలాంటిది ఒకసారి ఆలోచించండి. అంటే సిలువ అనేటువంటిది ఎంత తీవ్రమైన పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఆయన అన్యాయంగా ఆయన చేశారని అంటాం. సరే, ఒక మనిషి న్యాయంగా శిక్షను అనుభవించడానికి రెడీ అవుతాడు. మనిషి అన్యాయంగా క్రీస్తు జరిగింది, ఓకే మనం ఒప్పుకుంటున్నాం. సరే, న్యాయంగా జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? న్యాయంగా నీకు రావాల్సిన శిక్ష అయితే ఒప్పుకుంటావా? నువ్వు కూడా ఒప్పుకోవు కదా. న్యాయంగా వచ్చే శిక్షే మనుషులుగా బేసిక్ మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. అది మనకి ఇంకా అన్యాయంగా వస్తే ఇంకా అసలు ఇష్టపడం మనం. అలాంటిది క్రీస్తు ఆయనది ఎటువంటి తప్పు లేదు, లోకం యొక్క పాపము లోక శాపమును ఆయన వాలంటరీగా ఆయన తన మీద వేసుకున్నాడు. అది వేసుకోవడం మీద కాదు, దాని యొక్క ఎఫెక్ట్ ఉంది చూసారా, దాన్ని కూడా పరిపూర్ణంగా క్రీస్తు అనిపించాడు. అందుకనే సిలువ కార్యం అందుకు ఇంపార్టెంట్ అవుతుంది మనకి. అందుకనే సిలువ అంటే అది జస్ట్ ఉంటే శ్రమలు పొందడానికి కాదు, అంతకు మించి శ్రమలు అనేటువంటివి ఒక మనిషికి మరణమునకు ముందు సిలువ ద్వారా వచ్చేటువంటి శ్రమ కంటే మించినటువంటి శ్రమలు బేసిక్ ప్రపంచంలో ఉండవు. అంటే శిక్ష అమల్లో కఠినమైన శిక్ష ఉందంటే అది సిలువ మరణం శిక్షే, చాలా చాలా కఠినమైనటువంటిది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నీ కోసం ఆయన పని చేశాడన్నప్పుడు జస్ట్ ఏదో సిలువ మీద చేసాడు, ఆయన శ్రమలు పడిపోయాడండి, చనిపోయాడు, 3 దినాలు లేచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. అది అంత ఈజీ జరుగుతున్నటువంటి కార్యం కాదు. ఆ ప్లేస్ నువ్వు పెట్టుకుంటేనే, నువ్వు చేస్తే అనుభవించాలని చెప్తున్నాను. అప్పుడు నువ్వు చేసుకోవడం నువ్వు అనుభవించడానికి ఇష్టపడు, కానీ ఆయన చేయకుండా నీ దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నీ ఒక్కడిది అనుభవిస్తే, నువ్వు ఒక్కడిదే కాదు, ప్రపంచంలో అందరిది ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, సిలువ అన్నటువంటి దానిలో అది ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత శ్రమ అందులో ఉంటుందో. కానీ బైబిల్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సిలువ వేయుటకు అన్ని జనులకు ఆయన అప్పగింపబడతారు. క్రీస్తు చెప్పుకున్నారు, సిలువ వేయడానికి నేను ప్రపంచానికి లేదా మనుషులకు నేను అప్పగింపబడతాను, సిలువ శ్రమలు నేను పొందాల్సి వస్తుంది. నేను సిలువ ద్వారా శ్రమలు, సిలువ ద్వారా మరణము, ఆ తర్వాత 3వ దినం మరలా తిరిగి నేను లేస్తాను. సిలువ మరణము బైబిల్లో మాట చూద్దాం చూడండి ఒకసారి. యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త
8వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించేది. ఇక్కడ చూడండి, క్రీస్తు మళ్ళీ స్పెసిఫిక్గా సిలువ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని మీకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీరు మెస్సియా ఎప్పుడో వస్తాడు, ఏదో చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. నేను శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా దీనికి దూరం అనుగాకని మీరు అంటున్నారు. మెస్సియా వచ్చినప్పుడు ఎలాంటి శ్రమ అనుభవిస్తాడో మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, కానీ ఓ మొమెంట్ వస్తే మీకు అర్థం అవుతుంది. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నేను పైకి ఎత్తబడినప్పుడు మీకు అర్థమవుతుంది అంటున్నారు క్రీస్తు. ఇప్పుడు చూడండి, నేను పైకి ఎత్తబడినప్పుడు అంటే అర్థం ఏంటంటే బేసిక్గా శ్రమల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, యోహాను సువార్తలో ఉండే 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుతాను. యోహాను సువార్తలో ఉండే 12వ అధ్యాయము, యోహాను సువార్తలో 12వ అధ్యాయము 32, 33 వచనాలు నేను చదువుతాను. చూడండి, 32 నుంచి. యోహాను సువార్త 12:32 నుంచి. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఇక్కడ చూడండి, తాను ఏ విధముగా మరణము పొందవలసిన, గమనించండి, ఏ విధముగా మరణము పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. సరే, సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పైన చెప్తారంటే నేను కనుక పైకెత్తబడితే అందరు నా దగ్గర నేను ఆకర్షించుకుంటాను అన్నారు. ఇందుకు పైకెత్తబడ్డం అంటే ఏంటి, ఆకాశం నాకు పరలోకానికి ఆరోహణడ వెళ్తున్నప్పుడు సంగతి క్రీస్తు మాట్లాడుతున్నారంటే అక్కడ బైబిల్ క్లియర్ చెప్పేస్తుందంటే తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉందో. సరే, ఏ విధముగా, జస్ట్ అంటే ఆయన ఏం పొందుతాడన్నదే కాదు, ఏ విధంగా పొందుతాడో కూడా ఇంపార్టెంట్ అక్కడ. అందుకనే క్రీస్తు స్వయంగా చెప్పేసుకుంటున్నారు. ఆయన నేను శ్రమలు పడతాను మాత్రం చెప్పట్లేదు, చచ్చిపోతాను మాత్రం చెప్పట్లేదు. తను ఏ విధంగా శ్రమలు పడతాడు, ఏ విధంగా అంటే నేను పైకి ఎత్తబడినప్పుడు, పైకి ఎత్తబడ్డం అంటే అర్థం ఏంటంటే సిలువ ద్వారా పైకి ఎత్తబడ్డం. ఇప్పుడు చూడండి, మనుషులు నార్మల్గా కొంచెం చనిపోయేటప్పుడు నార్మల్గా ఎవరైనా సరే ఈజీగా కోరుకుంటారు, కొంచెం గౌరవప్రదంగానే నార్మల్గా మరణాన్ని బేసిక్గా కోరుకుంటారు. కానీ ఇక్కడ క్రీస్తే కావాలని సిలువ కార్యం ఆయన కోరుకున్నాడు కాబట్టి మనుషుల ద్వారా అది ఆయనకి జరిగింది. సిలువ కార్యం యాక్సిడెంట్గా జరిగింది కాదు, మనుషులు కోరుకుంటే జరిగింది కాదు, ఆయన చూస్ చేసుకున్నటువంటి మరణం అది. క్రీస్తే వాలంటరీగా ఆయన ఎంచుకున్నటువంటి మరణం అది. మరణం ఎంచుకోవడం కాదు, ఏ విధంగా చనిపోవాలో కూడా ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు ఇదేదో జస్ట్ ఒక నెగిటివ్ కాదు, ఇది ఆ మరణంలో చాలా భయంకరమైన కార్యాలు ఉంటాయి. కానీ క్రీస్తు అంటున్నారు ఒక్కసారి కనుక నేను పైకెత్తబడితే అందరినీ నా తోటి నేను ఆకర్షించుకుంటాను. ఇప్పుడు సిలువలో ఆ గొప్పతనం ఉంది. ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటంటే సిలువలు నార్మల్గా చూసుకుని క్రీస్తు సిలువను పక్కన పెట్టద్దాం. నార్మల్గా ఓ వ్యక్తి సిలువలో చనిపోతే ఆ వ్యక్తి వైపునకు లేదా ఆ కార్యమునకు మనుషులు ఆకర్షించబడతారా అంటే నార్మల్గా సిలువ మరణంకి ఎవరు నార్మల్గా ఆకర్షించబడరు. అందులో అట్రాక్షన్ ఉండదు. అందులో ఇందాక చెప్పని చూసారు, మనిషిని అవమానపరచడానికే దాన్ని యూజ్ చేస్తారు. గవర్నమెంట్ అయినా సరే మనుషులైనా సరే సిలువ మీద వ్యక్తి ఉన్నాడంటే అందరికీ చీపే, అందరూ ఎవరైనా సరే ఏమని అనొచ్చు, ఎవరిని ఆ వ్యక్తి ఇంకేం తిరిగి అనలేని పరిస్థితి అది. కానీ క్రీస్తు అంటున్నారు నేను కనుక ఒకసారి ఆ సిలువ మరణం కనుక నేను పొందితే నేను సిలువపైకి ఎక్కిన తర్వాత నేను చాలామందిని ఆకర్షిస్తాను అని చెప్తున్నారు. సిలువ అంత ఆకర్షణ ఉంటుందా అంటే నార్మల్గా సిలువ అంత ఆకర్షణ ఉండదు, కానీ క్రీస్తు యొక్క సిలువలో మాత్రం అంత ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు కూడా చాలామంది క్రైమ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గవర్నమెంట్ చాలామందిని హింసించింది, చాలామంది సిలువ ద్వారా చంపింది. అంతెందుకు క్రీస్తుతో పాటుగా ఇంకొద్దరు దొంగలు కూడా సిలువ మీద ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో తప్పు చేశారు, వాళ్ళు ఏదో క్రైమ్ చేశారు. వాళ్ళల్లో ఒకటిలాగానే క్రీస్తు కూడా సిలువ మీద వేలాడుతూ వచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడ కూడా క్రీస్తుని స్పెషల్గా చూసి క్రీస్తు కొంచెం పెద్ద సిలువ వీళ్ళకి పక్కన చిన్న సిలువలు అలా కాదు. బెస్ట్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ దృష్టిలో ముగ్గురు ఒకటే. గవర్నమెంట్ దృష్టిలో ఎస్ క్రీస్తు అయినా సరే అటు దొంగ ముగ్గురు ఒకటే. ముగ్గురికి బేసిక్గా ఒకలాంటి శిక్షణ ముగ్గురికి పడింది. కాకపోతే మనం పిక్చర్స్ చూసినప్పుడు చూడండి, ఎస్ మధ్యలో సెలవు కొంచెం పెద్దగా ఉంటుంది, పక్కన సెలవు కొంచెం చిన్నగా ఉంటాయి. అంటే అందులో అదేదో ప్రత్యేకతను చూపించే ప్రయత్నం బేసిక్గా చాలామంది ఆటలు చేస్తున్నారు. కానీ నార్మల్గా ఆ టైం చూసుకుంటే 3 శిలలు ఒకేలాంటివి, 3 శిలలు ఒకేలాంటి శిక్షలు బేసిక్ అప్పటికైతే 3 సమానమే. కానీ తర్వాత సిలువకి వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత వాల్యూ సిలువ పెరిగిందంటే జస్ట్ దానికి వాల్యూ పెరిగిందన్ను, అది ఫేమస్ అయిందన్నాను, అది చాలా బలంగా మారిందంటాను నన్ను అడిగితే. ఇప్పుడు దానికి చూడండి, చర్చిల మీద ఎక్కడ చూసిన సిలువ ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియానిటీకి ఏదైనా గుర్తుందంటే అది సిలువే గుర్తు. ఇప్పుడు
క్రిస్టియానిటీకి సిలువ గుర్తు. కానీ ఎందుకు సిలువ గుర్తు ఎందుకు మారింది? అంతమంది కూడా చాలామంది క్రిమినల్స్ చనిపోయారు కదా. ఒక నేరస్తుని చంపటానికి వాడేటువంటి పనిముట్టు కాస్త క్రిస్టియానిటీకి సింబల్ ఎలా మారిపోయింది అంటే క్రీస్తుని బట్టి మారింది. అది క్రీస్తుని బట్టి అది మారింది. క్రీస్తుని బట్టి ఎందుకు మారింది అంటే అప్పటికి చాలామంది చనిపోయారు. ఎవరు చనిపోయినా సరే సిలువలో అందరికీ అవమానం కనబడింది. ఎవరు చనిపోయిన సిలువలో అందరికీ నిందే కనబడింది. అందులో శిక్ష కానీ అందులో వారు చేసిన క్రైమే కనబడింది. ఇంతకుముందు ఎవరెవరు చనిపోయినా సరే అది ఒక శిక్ష విధించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా చూశారు. సిలువ అనగానే అది అవమానంగా అందరూ చూశారు. అందులో గొప్ప ఎటువంటిది యాక్చువల్గా మనుషులకు ఎవరికి కూడా కనబడలేదు అప్పటి వరకు. కానీ క్రీస్తు చనిపోయిన తర్వాత, అది లేచిన తర్వాత సిలువ అంటే దానికి అమాంతంగా ఏంటంటే అది అంటే యాక్చువల్గా అది ఫేమస్ అయింది అనడం కంటే నేనంటే దానికి చాలా అందులో ఒక బలం కనబడింది ప్రపంచానికి. క్రీస్తుని బట్టి బలం కనబడింది. అంతకుముందు ప్రపంచానికి ఎలా కనబడింది? అంతకుముందు సిలువ అంటే బలహీనత కనబడింది. సిలువలో శాపం ఉంది. యాక్చువల్గా ఒక వ్యక్తిని ప్రపంచం కనుక ఒక వ్యక్తిని సిలువ మీద చూసిందనుక ఆ రోజుల్లో బేసిక్ అర్థం ఏంటంటే వాడు దుర్మార్గుడు, వాడు నేరస్తుడు, వాడికి తగినటువంటి కార్యము జరుగుతుంది, వాడు శపింపబడినటువంటి వాడు. అంతే బైబిల్ వాడిని చూసారా, మ్రాను మీద వేలాడు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే సిలువ మీద ఉన్నప్పుడు ఆ రోజుల్లో యూదా కాలంలో బైబిల్ కాలంలో సిలువ మీద ఎవరిని చూసినా సరే బేసిక్గా దేవుడు శపించాడు కాబట్టి వీడు ఎలా కనిపిస్తున్నాడు అంటే చూడండి, వాడే తప్పు చేశాడు కాబట్టి చనిపోయాడని కాదు. యూదులు ఒక సిలువ మీద వ్యక్తి వ్రేలాడితే ఎలా చూస్తా తెలుసా? జస్ట్ ఏదో శిక్ష అనుభవిస్తున్నాడు కాదు, దేవుడు శపించాడు కాబట్టి ఇది అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి. దేవుడు శపిస్తేనే ఇలా అనుభవిస్తాం. పాప మీద చనిపోతున్నాడు కదా, దేవుడు శపించాడు కాబట్టి ఈ వ్యక్తి సిలువ మీద ఉన్నాడు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు సిలువ అటువంటిది చాలా బలహీనత. యాక్చువల్గా సిలువ అటువంటిది లోకమునకు బలహీనత కనబడింది. కానీ తర్వాత ఏం జరిగింది? క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు సిలువ కార్యం జరిగిన తిరిగి లేచిన తర్వాత ఎక్కడ నుండి సిలువ అనేటువంటిది బలహీనత కాక బలంగా కనబడింది. అప్పుడు క్రిస్టియానిటీకి సిలువను సింబల్గా మారడానికి అపోస్తలు ఏం ప్రయత్నం చేయలేదు. ఆయన దాని మీద చనిపోయారు కాబట్టి మన లెటర్ హెడ్ మీద సిలువ సింబల్ ఉండాలి ఎక్కడ నుండి మన లోగో అది అని వాళ్ళు చేయలేదు. కానీ గ్రాడ్యువల్గా సిలువ గురించి అర్థమైన తర్వాత సిలువకి గ్రాడ్యువల్గా వాల్యూ పెరిగిపోతా వచ్చింది. ఇప్పుడు సిలువ అంటే ఇప్పుడు ఎవరికి క్రైమ్ గుర్తురాదు. ఎంతగా దానికి ఉన్న ఆ మీనింగే మారిపోయిందంటే, సిలువ యొక్క మీనింగే మారిపోయిందంటే ఇప్పుడు సిలువ చూస్తే ఎవరికి శిక్ష గుర్తురాదు. ఇప్పుడు సిలువ చూస్తే అందరికీ క్రీస్తు గుర్తొస్తాడు. ఎందుకు దాని అర్థం ఎందుకు మారిపోయింది? ఈ క్రీస్తు కంటే ముందు చాలామంది మరణ శిక్షలు విధించబడ్డారు అదే సిలువల మీద. కానీ ఇంక నువ్వు క్రీస్తు మరణం పొందిన తర్వాత ఎందుకు విలువ పెరిగిపోయింది దానికి అంటే ఆయన పొందినటువంటి మరణము దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని బట్టి సిలువలో ఎక్కువ నుండి ప్రపంచం బలహీనతను చూడలేదు, ఎక్కువ నుండి సిలువలో ప్రపంచం బలాన్ని చూస్తుంది. అందుకనే చూసారా కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడే చదువుకుందాం చూడండి ఒకసారి. చాలాసార్లు చూసుకున్న మాట ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23 వచనం చూద్దాం చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును గమనించండి, స్పెసిఫిక్ మళ్ళీ అన్నాడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము అంటూ ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గమనించిన ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఈ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు. చూడండి, సిలువ గురించి పౌలు వీళ్ళు గొప్పగా చెప్తున్నారు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఎలాగైతే యేసుక్రీస్తు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ విధముగా ఆయన మరణించాల్సి ఉందని చెప్పారు. సిలువను ఎక్కడ కూడా క్రీస్తు నెగిటివ్గా చూడలేదు దాన్ని. అలాగే దాన్ని అలవాటు చేసినటువంటి పౌలు లాంటి అపోస్తలు కూడా సిలువను ఎక్కడ నెగిటివ్గా చూడలేదు. వాళ్ళు దేవుడు చనిపోతే ఒక సొసైటీ అందరూ కూడా అప్పటికది శాపంలాగా చూసేటువంటి యూదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించారు. వాళ్ళు తిరిగి లేచిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అని బైబిల్ లేదు, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది చాలామంది యూదులకేమో అది ఆటంకంగా ఉంటుందంట. యూదులకి ఎందుకు ఆటంకము? ఇప్పుడు చూడండి ఒకసారి ఆలోచిద్దాం. చాలామంది ఏమంటారు, యేసుక్రీస్తు నిజంగా చచ్చిపోలేదు, ఆయన ఊరిని శిష్యులు ఏదో చేసేసి కట్టుకథ లేవు అల్లేసి అదే సువార్తలో చెప్పేస్తున్నారంటారు. నిజంగా కనుక నార్మల్గా అనుకుందాం, ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం సిలువను గురించి అందరుకున్నటువంటి అవగాహన బట్టి చూసుకుంటే ఒకళ్ళు యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడాలంటే శిష్యులు ఆ టైంకి అయితే సిలువ మీద అందరికీ నెగిటివ్ అభిప్రాయం ఉంది కాబట్టి యూదులు స్పెసిఫిక్గా యూదుల దగ్గరికి వెళ్తే సిలువ అనేటువంటి దాన్ని శాపంలో గుర్తుగా చూస్తారు. కాబట్టి యూదుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి, మెస్సియా అండి, ఆయన సిలువ చనిపోయాడు అని చెప్పడంలో ఎటువంటి అర్థం యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే అది యూదులు ఏమాత్రం నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు మెస్సియా అన్నావు, మెస్సియా అయితే ఎందుకు శపించబడతాడు?
ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడే చెప్పేశాడు, పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో సైతము దేవుడే చెప్పేశాడు. కొన్ని రకాలైనటువంటి మరణం దేవుడు మారుతూ ఆ వ్యక్తి మ్రాన్ మీద మీరు ఎలాడదీయాలి, ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని చేత శపించబడినటువంటి వాడు అంటాడు దేవుడు. దేవుడు పాత నిబంధనలోనే కొంతమంది మ్రాన్ మీద వేలాడదీయాలని చెప్పేశాడు. అలా వేలాడి ఏం చెప్పాడంటే దేవుడు అది శాపముగా దేవుడే పలికాడు. కాబట్టి యూదులందరికీ మైండ్లో ఏముంటుంది తెలుసా, సిలువను చూసినప్పుడు అది దేవుని యొక్క ఉగ్రతగా, దేవుని యొక్క శాపంగా మాత్రమే చూడడం అలవాటు వాళ్ళకి. సిలువను చూడగానే ఓహో అది శాపము, అది ఉగ్రత, దేవుడు శిక్షించాడండి అని, అది శపించాడు, అందుకనే వాడు ఈ స్టేజ్లో ఉన్నాడు అని అందరూ అనుకుంటారు. కానీ పౌలు ఆ సిలువలు ఎంత బలాన్ని చూశాడంటే, అలాంటి యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను సిలువ గురించి చెప్తే బాగోదేమో, వీళ్ళందరూ శాపం అంటారా, పునరుద్ధాంచి మాట్లాడదాం అని అనుకోలేదు పౌలు. అపోస్తలు సిలువ గురించి చెప్తే వీళ్ళు దాన్ని మళ్ళీ మనం 10 రకాల క్వశ్చన్ చేస్తారు, మనం దానికి ఆన్సర్ చేయలేం. సిలువ గురించి మాట్లాడుతాం, బైబిల్లో శపించబడినటువంటి వాడు శాపగ్రస్తుడు ఉంది కదా, మరి శాపగ్రస్తును రక్షకుడు అని ఎందుకు అంటున్నావు? ఈ రక్షకుడు శాపగ్రస్తుడు ఎలా అవుతాడు? రక్షకుడు ఒకవేళ నిజంగా చనిపోవాల్సి వస్తే ఒక హీరోలా చనిపోవాలి కదా. కొంచెం ఇప్పుడు మరణాల్లో కూడా చూడండి, కొంతమంది పెద్ద ఇప్పుడు చూడండి, కొన్ని సినిమాల్లో చూసినా సరే ఒక త్యాగం చేస్తూ ఆ మరణంలో కూడా ఒక గౌరవం ఉండేటప్పుడు, ఇప్పుడు ఆర్మీ ఉన్నాను అనుకోండి, మరణంలో కూడా ఒక రకమైన ఏంటంటే హానర్ ఉంటుంది, గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చూడండి హానర్ డెత్ అంటారు. అంటే ఏంటంటే ఒకటి చంపాల్సి వచ్చినా గౌరవంగా చంపడం. బేసిక్గా అలాంటి మరణాలు బేసిక్గా కోరుకుంటారు. నువ్వు కోరుకుంటే బేసిక్ ఎవరు కోరుకుంటే అలాంటిది కోరుకుంటాం, కానీ ఎవరు కూడా ఇలాంటిది ఇలా సిలువ మరణం ఎవరు కోరుకోరు. కాబట్టి యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు సిలువ వేయబడిన క్రీస్తు గురించి చెప్పడం యాక్చువల్గా అర్థం ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే సిలువ అనగానే వెంటనే వాళ్ళకి శాపం గుర్తొచ్చేస్తుంది. అప్పుడు ఇక క్రీస్తుని అసలు వాళ్ళు నమ్మరు. అందుకని పౌలు అంటున్నాడు, మేము మాత్రం ఏం చేస్తామంటే అది యూదులకు అది ఆటంకంగా ఉండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వదు రెండు. నువ్వేమో ఆయన మెస్సీ అంటున్నావు, మెస్సీ అయితే ఎందుకు శపించబడతాడు? మెస్సీ అయితే దేవుని కుమారుడు, దేవుని కూడా ఎందుకు శపించబడతాడు? శపించబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని కుమారుడు కాదు అని యూదులు నమ్మటం మానేస్తారు. అలాగే బైబిల్ అక్కడ గ్రీక్ దేశాల గురించి కూడా మాడుతూ గ్రీకులకి ఏమైనా వెర్రితనంగా ఉంటుంది అంటున్నాడు. గ్రీకులకి వెర్రితనం గ్రీకులకి ఎందుకు వెర్రితనంగా ఉంటుందంటే, ఒకవేళ కనుక మీరు కనుక ఆయన దేవుడు అని మీరు అన్నారు అనుకోండి, దేవుడు అంటే ఆ రకంగా చావకూడదు, కొంచెం బెటర్గా చాలు. సినిమాల్లో హీరోలు ఎలా చచ్చిపోతారో గొప్పగా, అలా గొప్పగా చచ్చిపోవాలి. కానీ మీ దేవుడు అంత చీపుగా చచ్చిపోయాడు, ఇది చాలా నీచంగా, చాలా అవమానకరంగా, చాలా చీపుగా, చేతకంగా చచ్చిపోయాడు. కాబట్టి ఆయన దేవుడు ఎలా అవుతాడు, మీరు ఆయన దేవుడిగా మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు అని యూదులు కూడా నమ్మడం మానేస్తారు చెప్తే. లోకం ఆ రకంగా చూస్తారు సిలువని. కానీ పౌలు అంటున్నాడు, అయినా సరే ఇంకొన మేము క్రీస్తునే ప్రకటిస్తాం, సిలువే బని క్రీస్తునే ప్రకటిస్తాం. సిలువేందు అతిశయించడం పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సిలువను బట్టి మేము అతిశయపడతామని చెప్తున్నాడు. ఎందుకు అతిశయపడతాడు? సిలువను బట్టి ఎందుకు అతిశయపడతాడు? నిజంగా బైబిల్లో దేవుడే మ్రాను మీద వేలాడే ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని దేవుడు అనిన తర్వాత, క్రీస్తులో ఒక శాపం యొక్క రిజల్ట్గా దేవుడు చనిపోతే దాన్ని బట్టి మనం ఎందుకు అతిశయపడతాము? ఎందుకు చూడండి, ఇక్కడ సిలువ అంటే బేసిక్గా 2 రకాల చూడటం. ఒకటి దేవుని వైపు నుండి మనం చూడొచ్చు, ఎందుకంటే దేవుడు జరిగించాడు కాబట్టి. ఇంకోటి మనిషి వైపు నుంచి మనం చూడొచ్చు. దేవుని వైపు నుండి చూస్తే సిలువలో శాపం ఉంది, కానీ ఇంకా మనం అతిశయపడతాం. ఎందుకో తెలుసా? ఆ సిలువ ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చింది. సిలువలో ఉగ్రత కనబడుతుంది, కానీ ఉగ్రత ఎందుకు? అది దేవుని వైపు నుండి చూస్తే ఉగ్రత, ఎందుకంటే ఆయన మొత్తాడు కాబట్టి అది ఉగ్రత. కానీ మన వైపు నుండి చూస్తే మన వ్యసనములను ఆయన భరించాడు, మన నిందనైనా భరించాడు, మన రోగములను ఆయన భరించాడు. నీది ఆయన మోసాడు కాబట్టి నీకే సంతోషం వస్తుంది. అందుకని దీన్ని మనం గుడ్ ఫ్రైడే అంటాం. నువ్వు చూసేటప్పుడు నువ్వు దేని వైపు నుండి చూడవు, ఎందుకంటే దేవుడు శిలువ ద్వారా లోకముతో కొన్ని కార్యాలు ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకున్నప్పుడు శాపము ఇవన్నీ కూడా దేవుని వైపు నుండి చూస్తే అలా కనబడుతుంది. కానీ మనుషుల వైపు నుండి చూస్తే, దాని రిజల్ట్ని బట్టి చూస్తే మాత్రం, మనిషికి నువ్వు చూస్తే మాత్రం అందులో నీకు ఆశీర్వాదం కనబడుతుంది. అందుకని పౌలు అంటున్నాడు, మేము శిలువను బట్టి యాక్చువల్గా అయితే మేము అతిశయపడతాం. క్రీస్తు కూడా అదే కదా చెప్పాడని పౌలు అంటున్నాడు. రకంగా చెప్పాలంటే ఏమంటున్నాడు పౌలు? మేము శిలువను బట్టి అతిశయపడతాం అంటే, ఒక క్రీస్తు కూడా అతిశయపడ్డారు కదా శిలువను బట్టి. ఏమన్నారు? నేను కానీ ఒకసారి నేను పైకి ఎత్తబడితే నేను అందరినీ నేను ఆకర్షించుకుంటాను. అందరిని ఆకర్షించుకుంటారు. శాపము ద్వారా తన శాపం తన మీద మోసుకుంటూ ద్వారా, రోగము తన మీద మోసుకుంటూ ద్వారా ఆయన అందరినీ ఆకర్షిస్తానంటున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్దాం చూడండి. ఒకసారి శిలువ గురించి ఉన్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 21 అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి ఇత్తడి సర్పం గురించి ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 21 అధ్యాయము. సంఖ్యాకాండము 21 అధ్యాయము. సంఖ్యాకాండం 21 అధ్యాయము. సంఖ్యాకాండం 21 చూడండి, 8వ వచనం నేను చదువుతాను చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా
యెహోవా అంటున్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాను. గమనించండి, ఇందులో కూడా మనకి సిలువ కనబడుతుంది. చూడండి, సిలువ అంటుంటది క్రీస్తు వచ్చినప్పుడు జరిగిన ప్లాన్ కాదు, పాత నిబంధనలోనే దేవుడు ప్లాన్ చేశాడు. అందుకని ఇజ్రాయెల్ ప్రజలకి తరచుగా ఏంటంటే ఏదో రకంగా సిలువను గూర్చినటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా సింబాలికల్గా దేవుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ సింబల్లో మెసేజ్ ఉంటుంది తెలుసా. సింబల్స్ బేసిక్ ఎందుకు ఉంటాయి? సింబల్ మెసేజ్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడ నాకు రోడ్డు మీద కనుక ప్లస్ సింబల్ చూసాం అనుకోండి, అర్థం ఏంటిది? హాస్పిటల్ నాకు అర్థమవుతుంది. అది జస్ట్ మనం ప్లస్ అను, అది సింబల్, అందులో ఒక మెసేజ్ ఉంది. అక్కడ హాస్పిటల్ ఉందని, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని మెసేజ్ ఉంది. బేసిక్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా లోగోలు ఎందుకు తయారు చేసుకుంటే చాలా డబ్బులు ఇచ్చి లోగోలు తయారు చేసుకుంటారు, డబ్బులు ఇచ్చి. ఎందుకని? అది జస్ట్ ఒక సింబల్ కాదు, అందులో మెసేజ్ ఉంటుంది, సింబల్లో మెసేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ అలాగూ ఇక్కడ కూడా చూసుకుంటే దేవుడు కూడా ఆ సిలువ ద్వారా కూడా ఒక సందేశాన్ని ప్రపంచానికి ఎప్పుడు ట్రై చేశాడు. అయితే మనుషులు అర్థం చేస్తున్నారు లేదంటే ఇక్కడ ప్రాబ్లం. కానీ ఆలోచించాలి, కానీ దేవుడితో ఎప్పుడు చూపించే ప్రయత్నం చేశాడు ఇక్కడ. అందుకని చూడండి, ఇక్కడ బైబిల్లో ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మాటను కాదన్నప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చి కరిసినప్పుడు ఆ ప్రాబ్లం నుండి దేవుడు వారిని విడిపించడానికి దేవుడు అమలుపరిచిన విధానం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ సిలువలాగా అంటాను, దేవుడు కూడా అక్కడ వాళ్ళని బాగు చేయడానికి చాలా రకాలైనటువంటి విధానాలు దేవుడి దగ్గర ఉన్నాయి. కానీ దేవుడు కూడా ఇక్కడ ఎందుకో కానీ ఇక్కడ కూడా సేమ్ సిలువ లాంటి ఒక స్థితినే దేవుడు ఇక్కడ ఆ విధానంలోనే కార్యం జరిగించాడు వీళ్ళకి కూడా. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేశారు, సర్పాలు వచ్చి వాళ్ళని కరోనా స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు మోషేకి మొరపెడితే మోషే దేవుని అడిగితే, ఇప్పుడు చూడండి దేవుడు ఎలా దాన్ని సిలువను గురించి ఎలా వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేశారు. అక్కడ చూడండి, బైబిల్ ఒకసారి చదువుతాను చూడండి, 8వ వచనంలో 3:2 చూస్తే దేవుడు అన్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు అంటున్నాడు తాపకరమైనటువంటి సర్పము. కొంచెం పైకి వెళ్ళి చదివాం అనుకోండి, ఆ బైబిల్ ఏముంటుందంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, తాపకరమైన సర్పముల ద్వారానే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. జాగ్రత్త వినండి, పైన కొంచెం కనుక అక్కడ చూడండి, 6వ వచనంలో కనుక ఫస్ట్ లైన్ స్టార్ట్లో చూస్తే చూడండి, ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు నువ్వు ఎత్తడిని కరిగించి నువ్వు ఒక తాపకరమైన సర్పము చేయించన్నాడు. బేసిక్గా ఆ సర్పము చేయించినప్పుడు కూడా ఎలాంటి సర్పము చేయించాలి అని ఒక ఐడియా కూడా దేవుడే మోషేకి ఇచ్చాడు. ఎలాంటిదంటే, ఏదైతే ఇప్పుడు వాళ్ళని కరిచిందో, దేన్ని బట్టి అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంని ఎగ్జాక్ట్ దానిలాగా నువ్వు ఒక ఎత్తడి సర్పం చెయ్యు. అది చూసినప్పుడు వాళ్ళకి అందులో ప్రాబ్లం కనబడాలి. వీళ్ళకి స్వస్థత ఎలా వస్తుంది? వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి స్వస్థత వేరే విధానంలో రాదు. లేదంటే దేవుడు సంబంధించిన పవర్ లాంటిది ఇంకేదో గుర్తుతో అది కార్యం జరుగుతుందని కాదు, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కాదు. ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం తీసుకొచ్చిందో ఎగ్జాక్ట్ అదే రూపాన్ని నువ్వు తయారు చేయించు, అదే రూపాన్ని దాని మీద నువ్వు పెట్టు. అంటే బేస్ చెప్పండి, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని నువ్వు ఎత్తి చూపించు అక్కడ అంటున్నాడు. ఇప్పుడు నన్ను అడిగితే నిజంగా దేవుడు కార్యం చేస్తే వేరే విధానం చేయాలి, కానీ ఏదైతే ప్రాబ్లం ఏదైతే కరిసిందో అది చూస్తే యాక్చువల్ ఓ రకంగా చెప్పండి, అది చూస్తే వాళ్ళు భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళని కరిసింది అదే. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏదైతే నిన్ను కరిచిందో, ఏదైతే నిన్ను భయపడుతుందో, దేన్ని బట్టి అయితే నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఇప్పుడు నేను అదే ఎగ్జాక్ట్ అలాంటి ప్రతిమనే ఒకటి చేస్తున్నాను, అది అందరికీ కనబడేంతలాగా ఒక స్తంభం మీద నేను దాన్ని నిలుపుతాను. స్తంభం అని మన బైబిల్ వస్తుంది, యాక్చువల్ చూస్తే అది కూడా అక్కడ ఏంటంటే అది చెట్టు లేదా కొమ్మ అని వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే చాలా సందర్భంలో బ్రాను అని చూసారా? బ్రాన్ అంటే బేసిక్గా చాలా సందర్భంలో న్యూ టెస్ట్మెంట్లో బ్రాన్ అంటే సిలువ. ఇక్కడ ఎగ్జాక్ట్ అలా ఉన్న ఇక్కడ కూడా దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఒక మ్రాన్ మీద ఎత్తడి సర్పమును చేయించి దాని పైన పెట్టు అని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. స్తంభం మీద పెట్టము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాను. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. చూసారా? బ్రతికారంటే ఎలా బ్రతికారు వాళ్ళు అంటే బైబిల్ ఉంది, ఎలా బ్రతికారు, దేవుడు ఎలా వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేశాడు తెలుసా? ఒక మంచిది ఏదైతే యాక్చువల్ లిటరల్గా వాళ్ళకి ప్రాబ్లమ్ని తీసుకొచ్చిందో, ఏదైతే చూస్తే వాళ్ళు భయం వేస్తుందో, ఏదైతే ఆ సర్పము కరిచి విషం ఎక్కేస్తుంటే వాళ్ళకి బాధిస్తుందో, ఏదైతే వాళ్ళకి బాధ పెడుతుందో దేవుడు దాన్ని చేయించమన్నాడు. అంటే ఎందుకని దాన్ని చేయించమన్నాడు? దేవుడు ఏం చూపించాడంటే, ఏదైతే మీరు ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారో ఎగ్జాక్ట్ అదే ప్రాబ్లంలోనే నేను పరిష్కారాన్ని చూపిస్తాను.
అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎంత గొప్పోడు అంటే దేవుడు అన్నాడు, నేను చేసి ఎలా చేస్తాను తెలుసా, ఏదైతే మిమ్మల్ని భయపడుతుందో ఎగ్జాక్ట్ నేను అలాంటి కార్యాన్ని మీ ముందు చూపిస్తాను. మీరు దాన్ని నిదానించి చూస్తే మీరు బాగుపడతారు. దేన్ని చూస్తే వాళ్ళకి భయం వేస్తుందో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని మరలా మీరు ఈసారి నేను కార్యం చేస్తాను. ఎగ్జాక్ట్ అదే ప్రాబ్లం మీకు కనబడుతుంది, కానీ మీరు నిదానించి చూస్తే మీకు స్వస్థత వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ సిలువ కూడా ఎగ్జాక్ట్ అదే. ఈవెన్ యేసుక్రీస్తు సైతం అంటారు, ఎలాగైతే అరణ్యంలో మోషే ఎత్తడి సర్పాన్ని పైకి ఎత్తాడో అలాగే నేను కూడా ఎత్తబడినప్పుడు అందరు నా దగ్గర నేను ఆకర్షించుకుంటాను. క్రీస్తు సైతము తన పొజిషన్ని సర్పంతో పోల్చుకున్నారు తెలుసా. సర్పంతో పోల్చుకున్నారు. సో దాని గురించి ఆలోచించండి. సర్పంతో పోల్చుకున్నారు. ఇంకా బెటర్గా పోల్చుకోవచ్చు క్రీస్తు సర్పంతో పోల్చు. ఎందుకని? సర్పం గురించి వాళ్ళకి తెలుసు. సర్పం కరిచింది, కానీ తర్వాత మరలా అదే సర్పము ద్వారా దేవుడు వారికి స్వస్థతని దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కూడా సిలువ ద్వారా ఏం మెసేజ్ చెప్తున్నాడు తెలుసా ప్రపంచానికి? అంటే ఏదైతే మీరు ప్రాబ్లం అని ఏదైతే మీరు భయపడుతున్నారో ఎగ్జాక్ట్ దాని ద్వారానే మీకు భయాన్ని తీసేస్తాను. ఏదైతే మీకు శాపమో ఎగ్జాక్ట్ అదే నేను జరిగించి ఆ శాపంలో నుండి మీకు ఒక ఆశీర్వాదాన్ని నేను తీసుకొస్తాను. ఏదైతే మీకు రోగం తీసుకొచ్చిందో అందులోంచి నేను మీకు స్వస్థతని తీసుకొస్తాను. ఇప్పుడు అందుకని చూడండి, ఇప్పుడు మ్రాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు కాబట్టి శపించబడతాడు. కానీ ఇప్పుడు క్రీస్తు కూడా మ్రాను మీద వేలాడాడు కాబట్టి ఆయన కూడా శాపగ్రస్తుడే. కానీ ఆశ్చర్యం, ఎలాగైతే ఒక సర్పం కరిచింది, ఇతడు సర్పం బాగు చేసింది, అలాగే బేసిక్గా మన పాపాన్ని బట్టి మనం భయపడుతున్నాం, శాపాన్ని బట్టి మనం భయపడుతున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అదే శాపమును క్రీస్తు మీద మోపి అదే శాపములో నుండి మనకు ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఏదైతే ప్రాబ్లమో ఆ ప్రాబ్లంలో ఉండే ఆ ప్రాబ్లం బట్టే దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు. ఇంకా రకంగా చెప్పాలి చూడండి, ఈ రోజుల్లో కూడా కొంచెం సైన్స్ డెవలప్ అయింది కాబట్టి కొంచెం చెప్పడం ఈజీ. పాము కరిస్తుంది అనుకుంటే విషం మనకి ఎక్కుతుంది అంటాం, కానీ ఆ విషానికి విరుడు కూడా మెడికల్గా యాంటీడోట్ అంటారు చూస్తారా, యాంటీవెనమ్ అంటారు. అది కూడా పాము విషంలో ఉండి తీస్తారంట. తెలుసు మీకు అది? ఏదైతే విషయం మనం కరిసింది బాడీలో ఎక్కేసి చచ్చిపోతాం అనుకుంటున్నావో పాము, అందుకే చూడండి చాలామంది ఈవెన్ ఈ ల్యాబ్లో వీళ్ళందరూ కూడా పాము సర్పం యొక్క విషయాన్ని కలెక్ట్ చేస్తారు. ఎందుకు కలెక్ట్ చేస్తారు? దాంతో ఆ విషయానికి విరుగుడిని కనిపెడుతున్నారు మళ్ళీ వాళ్ళే. ఏదైతే మనిషిని కరుస్తుందో అందులోంచి ఒక విరుగుడు వచ్చింది. ఎగ్జాక్ట్ అలాగున్నే ఏదైతే మనుషులందరూ బ్రింగేస్తుందో, ఏదైతే మనుషులందరినీ చంపేస్తుందో, ఏదైతే మనుషులందరినీ భయపడుతుందో, ఏదైతే మనుషులందరినీ దరిద్రులుగా మార్చేస్తుందో ఎగ్జాక్ట్ అదే దాన్ని దేవుడు వాడి, అంటే సిలువ, అదే సిలువను, ఎందుకు సిలువ మీద వేళ ప్రతి వాడు శాపగ్రస్తుడు కదా అని అదే సిలువను వాడి ఎక్కడుండి నువ్వు చూస్తున్నప్పుడు అది నేను భయపెట్టదు. ఎందుకంటే సిలువ ద్వారా నేను కొన్ని కార్యాలు చేశాను. నువ్వు ఇప్పుడు అది సర్పం చూడు నిదానికి చూడు. ఎందుకు ఈసారి భయపడని నువ్వు చూడద్దు దాన్ని చూసినప్పుడు నీకు మేలు జరుగుతుంది కాబట్టి నువ్వు నిదానించి నువ్వు దాన్ని చూడు. నీకు దాని పట్ల అభిప్రాయాన్ని మార్చేస్తాను. సర్పం కరి చచ్చిపోయాడు అనుకోండి, అలా చచ్చిపోతే ఏముంటుంది? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మైండ్లో అందరికీ ఉండిపోద్దు. ఎక్కడ అందరికీ పాములంటే భయం, అవునా కాదు? కానీ క్రీస్తు ఆ రోజున అరణ్యంలో ఏం చేశారంటే ఎగ్జాక్ట్ అలా నిత్తల సర్పాన్ని చేయించారు. సర్పం కరిసింది, ఇంకో సర్పము బాగు చేసింది. అలా ఎగ్జాక్ట్ అలాగున్నే మన శాపం మనల్ని పాడు చేస్తుంది, మన పాపం మనల్ని పాడు చేస్తుంది. కానీ ఎగ్జాక్ట్ అదే పాపము అదే శాపము క్రీస్తు తన మీద వేసుకొని దాని ద్వారానే మనకు నీతినిచ్చాడు, యథార్థతనిచ్చాడు, మన నీతి మొదలు చేశాడు, రక్షణ మనకి ఇచ్చాడు, స్వస్థతని ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. అందులో నుంచే వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు అన్నారు, నేను ఒక్కసారి కనుక నేను పైకెత్తబడితే అందరిని నా తట్టు నేను ఆకర్షించేస్తాను. అందుకంటే చూడండి, అందుకే మనం సిలువను కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటున్నాను. అందుకనే క్రీస్తు స్పెసిఫిక్గా సిలువ ఎంత వెనక్కి వెళ్తుంది హిస్టరీలోకి వెళ్తే అంటే మోషే దగ్గర కూడా దేవుడు సిలువను గురించే మాట్లాడాడు. మోషే దగ్గర కూడా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పటి నుంచో తన మైండ్లో సిలువ గురించే ప్లాన్ చేసుకున్నాడు తెలుసా. దేవుడు వేరే ఏదో చచ్చిపోతాం, ఏదో చంపేద్దామని కాదు, ఏదో రకంగా నా కోసం ప్రజలందరి కోసం చచ్చిపో ఆయన కుమ్మాన్ని పంపించడం కాదు, సిలువ మరణము ద్వారానే నువ్వు చావాలి. ఎందుకంటే అలాగైతేనే ప్రపంచం యొక్క శాపము నీ మీదకే వస్తుంది. క్రీస్తు బేసిక్గా ఎలా మారాడంటే ఆ టైంలో ప్రపంచం ఉన్నటువంటి శాపమును, ప్రపంచంలో రోగం అంతటిని ఓ రకంగా ఒక మ్యాగ్నెట్ లాగేసుకున్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి శాపం అంతటిని ఆయన యాక్చువల్గా లాగేసుకున్నాడు. అన్ని ఇప్పుడు మనం సిలువను చూస్తున్నప్పుడు మనం అతిశయపడుతున్నాం మనం. కానీ ఒకప్పుడు యూదులు లేదా ప్రపంచం వేరే గుంపు, గ్రీకులుగా చూసుకుంటే వేరే గుంపు సిలువను బట్టి ఎప్పుడు అతిశయపడిందా లేదా? శిష్యులు కనుక నిజంగా క్రిస్టియానిటీని పెంచాలనుకుంటే, క్రీస్తు గురించి గొప్పగా చెప్పాలనుకుంటే సిలువ వేయబడిన క్రీస్తు అని చెప్పేవాళ్ళు కాదు. బహుశా ఇంకా వేరే స్టోరీ ఏదో ఒక వాళ్ళు కల్పించుకున్నారు. అదేం ప్రూవ్ చేస్తుందంటే మనుషులు కల్పించుకున్నటువంటి కట్టు కాదు సిలువ అనేటువంటిది. అది నిజంగా జరిగినటువంటి ఒక కార్యము. జరిగిన దాన్ని శిష్యులు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు చూడండి, అందుకంటాను సిలువ పట్ల మనకు కావాల్సిన విధానమే మారిపోవాలి. అందుకే చూడండి బైబిల్లో ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి.
కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఇంకొక 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. జస్ట్ చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము. కొలసీ 2:15 వచనం నేను చదువుతాను చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం. మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండటం వలనను మీరు మృతులై ఉండగా, ఇక్కడ గమనించండి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఇక్కడ చూడండి, గమనించండి, మనల్ని జీవింపజేసిన బైబిల్ ఉంది. ఎక్కువ అక్కడ సిలువ గురించి మాట్లాడేటప్పుడు చూడండి, సిలువ యేసుక్రీస్తు శ్రమలను పౌలు మాట్లాడుతుంది. ఇక్కడ సిలువ గురించి మాట్లాడితే ఏమంటుంది అక్కడ చూడండి, పౌలు ఎలా ఊహించుకున్నాడు సిలువను చూడండి. అక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు అక్కడ, దేవుడు చూడండి 15 వచ్చిన 2 నెలల్లో చూస్తే, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రమును అంటున్నాడు. చూసారా, మనకు విరోధంగా పత్రం ఉంది. ఏంటది? బైబిల్ చెప్తున్నమాట, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కనుక ఖచ్చితంగా నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్పింది చేయకపోతే మీరు ఆజ్ఞ అతిక్రమించారు, మీరు పాపం చేశారు, పాపం చేస్తే మీ మీదకి శాపము, ఇంకా అన్ని నెగిటివ్ అంతా మీ మీదకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుడు ఒక ఆజ్ఞ మనుషులకి ఇచ్చాడు, మీరు నా మాట వింటే తప్ప మీరు దీవెనబడలేరు, మీరు నా మాట వినడం మానేసిన మరుక్షణమే శాపం యాక్టివేట్ అయిపోద్ది, దరిద్రం వచ్చేస్తుంది, మీకు రోగం వచ్చేస్తుంది, మీకు వ్యతిరేకంగా ప్రతి కార్యం పనిచేస్తుంది. అది దేవుడు పెట్టిన ఆజ్ఞలో ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఆదం ద్వారా అందరం కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎందుకని? ఇప్పుడు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ అంటే, నువ్వు పాపం చేసావు, నువ్వు చావాల్సిందే అని ఒక లా ఉంది. అంటే ఒక దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు అందులో ప్రతి మనిషికి ఏంటి, ఇప్పుడు దేవుడు చెప్పింది మనం చెయ్యాలి, చేయకపోతే ఖచ్చితంగా నీకు శాపమే వస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండంలో మీరు చూడండి, అక్కడ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ మీరు గైకుంటే ఈ ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి, మీరు కనుక నా ఆజ్ఞని లోబడకపోతే ఈ శాపం అంతా మీ మీదకి వస్తుంది. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగా వస్తుంది. ఇంగ్లీష్ శాపం గురించి వచ్చినప్పుడు బైబిల్ ఏముంటుందంటే, ఇవన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తాను బైబిల్లో ఉంది. శాపం మీరు కానీ ఆజ్ఞకు లోబడకపోతే ఈ శాపములన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తాను బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే కమ్ అండ్ ఓవర్టేక్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నీ వెనకలు వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది, నేను దాటి ముందుకు వెళ్ళిపోద్ది. చూడండి, శాపం ఎంత బలం చెప్తున్నాను చూడండి, శాపం ఎలా పని చేస్తుంది చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు కనుక నా మాట వినకపోతే, ఏ ఒక్క మాట వినకపోయినా సరే, జాగ్రత్తగానండి, నువ్వు నేను చెప్పినటువంటి దానిలో ఏ ఒక్క మాట నువ్వు చిన్నదైనా సరే వినకపోయినా సరే, నువ్వు ఖచ్చితంగా నువ్వు పాపం చేసావు, నువ్వు శపించబడినటువంటి వాడివే. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నా ఆజ్ఞ నువ్వు కాదనేసావో, నువ్వు చేయలేదో, ఆటోమేటిక్గా నీ శాపం నిన్ను వెంటాడుతుంది. ఒకసారి ఆలోచించండి, శాపం నిన్ను వెంటాడుతుంది. అది ఎంత బలంగా వెంటాడుతుంది అంటే, అది నువ్వు మాట వినడం మానేసావు కాబట్టి, నువ్వు మాట వినే విషయం తప్పిపోయావు కాబట్టి శాపం వచ్చేస్తుంది, నీ మీదకి వచ్చేస్తుంది. ఎంత బలంగా వస్తుందంటే వచ్చి నీ మీద ఉంటుందని కాదు, నేను దాటి కూడా వెళ్ళిపోద్ది. ఓవర్టేక్ యూ అంటే నేను దాటి ముందుకు వెళ్ళిపోద్ది. అంటే బేసిక్ శాపం ఒకసారి ఎలా పని చేస్తుంది తెలుసా? అంటే ఇప్పుడు మన మీద ఇప్పుడు శాపం నా మీద ఉంటే నాకు ప్రాబ్లం ఉంది, కానీ శాపం నన్ను కూడా దాటి ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి. అర్థం ఏంటంటే, ఇది 2026 కదా, శాపం నాకంటే ముందు వెళ్ళిపోయింది అనుకోండి, నేను కనీసం 2027 నాకు బాగుంటుందేమో అనుకుంటాను, కానీ శాపం 27 నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వురా, నేను సంగతి ఏంటో చూస్తాను, ఎందుకంటే నన్ను దాటి ముందు వెళ్ళిపోయింది అది. నువ్వేదో మంచి వరుతా నువ్వు చూస్తున్నావు, కానీ అక్కడ కూడా నేను నీకోసం రెడీగా, నువ్వు ఎప్పుడు వస్తావు, నేను వెయిట్ చేస్తాను నీకోసం. శాపం అంత బలంగా మనుషులు పనిచేస్తుంది. నువ్వు ప్రిపేర్ అవ్వకముందు అది రెడీ అయిపోయింది నీకోసం, నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి, నీకు వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేయడానికి, నీకు కలిసి రాకుండా చేయడానికి శాపం ఆల్రెడీ ప్రపంచంలో యాక్టివేట్ అయిపోయి బలంగా పనిచేస్తుంది. ఒకసారి ఆలోచించండి, నిజంగా శాపం అలా పనిచేస్తే ప్రపంచంలో మనిషి నిరీక్షణ ఉంటుందా? ప్రపంచంలో మనిషి నిరీక్షణ ఉంటుందా? ఉండదు. మనిషి నిరీక్షణ ఉండదు. కానీ బైబిల్ కూడా చెప్తున్నాడు, ఇప్పుడు సిలువకార మందికి ఇంపార్టెంట్. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఏ ఆజ్ఞ అయితే, ఇక్కడ చూడండి, నిజంగా పౌలు చాలా ఊహించుకొని చెప్తున్నాడు, కానీ సత్యాన్ని చెప్తున్నాడు. అంటే సిలువలో కళ్ళ కనబడి చెప్పట్లేదు, ఆత్మీయంగా ఏం జరిగిపోయిందో చెప్తున్నాడు, ఆత్మీయ ప్రపంచంలో ఏం జరిగింది చెప్తున్నాడు. అంటున్నాడు పౌలు, ఏదైతే నీకు నాకు వ్యతిరేకంగా రిటర్న్గా ఉంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపివి, నీకు శిక్ష రావాలి, నువ్వు కూడా రాని మీద వేలాడా, నువ్వు శాపగ్రస్తుడివి అని రిటర్న్గా నీ మీద ఒక ఆజ్ఞ ఉంది, నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక ఆజ్ఞ ఉంది. నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కానీ పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, నీ స్థితి ఏంటి, నువ్వు ఏ శిక్షకి నువ్వు అర్హుడివి అనేటువంటిది డాక్యుమెంటే ఉంది, రిటర్న్గా స్టాంప్ వేసి మరి ఉంది, వ్రాతపూర్వకంగా ఉంది, నీకేం జరగాలన్నటువంటిది.
నీకే శిక్ష విధించబడాలంటే వ్రాతపూర్వకంగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ విధించాడు, మీరు దగ్గర నువ్వు చచ్చిపోతావు దేవుడు చెప్పాడు, శాపం వస్తుంది దేవుడు చెప్పాడు, అది ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవ్వరూ కూడా మాట వినలేరు కదా దేవుని యొక్క మాట. ఇప్పుడు అందరు వ్యతిరేకంగా నీ పేరుతో సహా నీకే శిక్ష రావాలో, నీకు ఎలాంటి శిక్ష రావాలో నీ పేరున ఒక డాక్యుమెంటే ఉంది రెడీగా. కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు సిలువ గురించి మైండ్లో పెట్టుకుని పౌలు మాట్లాడుతున్నాడు, ఏ డాక్యుమెంట్ అయితే నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ నీకు వ్యతిరేకం ఉందో, ఏదైతే నిన్ను చూసినప్పుడల్లా నేను భయపెడుతుందో, క్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ పౌలు అంటున్నాడు చూడండి, నీకు విరోధంగా ఉన్న వ్రాతపూర్వక ఆజ్ఞ వలన మన మీద రుణంగాను విరోధంగాను నుండిన పత్రమును, అంటే ఏ పత్రం అది? నువ్వు శపించబడినవాడు, నువ్వు మాట అనలేదు కదా, నువ్వు అందుకని శపించబడ్డావు, నువ్వు చావాల్సిందే అని ఏదైతే రిటర్న్గా ఉందో బైబిల్లో పౌలు చెప్తున్న మాట, ఆ రుణంగా ఉంటాడు, దాన్ని పత్రమును మేకులతో సిలువకు కొట్టి. గమనించండి, పౌలుకి అసలు ఏడు ఎక్కడ వచ్చిన ఆలోచించండి. క్రీస్తుని సిలువకు మేకులతో కొట్టారంటే మనకు అర్థమవుతుంది, ఎవరు మనిషిని కొట్టారు అర్థమవుతుంది. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏదైతే నీకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటే ఉందో, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపివి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నరకంలోకే పాత్రుడివి, నువ్వు శాపంలోకే పాత్రుడివి అని ఏదైతే రిటర్న్గా ఉందో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, దాన్ని క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఆ డాక్యుమెంట్ని తీసుకొచ్చి, నీకు వ్యతిరేకంగా కేకలేస్తున్న డాక్యుమెంట్ తీసుకొచ్చి దాన్ని సిలువకేసి కొట్టాడంట క్రీస్తు. కొన్ని అక్కడితో అయిపోయింది, అవ్వలేదు. ఇంకా పౌలు అంటాడు చూడండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఏ వ్రాత అయితే ఉందో దాన్ని తుడిచివేసి మనకు అడ్డం లేకుండా చేశాడు. చూడండి పౌలు చూడండి, అసలు నిజంగా ఎంత ఆలోచించాడు సిలువ గురించి ఒకసారి చూడండి. లేదంటే నిజంగా సిలువ గురించి లోతైన విషయాలు అర్థం కాకపోతే ఇలాగ సిలువని ఇలా వివరించలేము. ఎలా వివరిస్తున్నాడు? క్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయాడంటే ఓకేనండి అంటాం. కానీ పౌలు ఎందుకు ఎంత డెప్త్కి వెళ్ళి అర్థం చేసుకున్నట్టు విషయాన్ని అంటున్నాడు, మనందరి వ్యతిరేకంగా ఒక ఆజ్ఞ ఉంది కదా, అది మీ అందరూ తెలుసు, మనకు ఆజ్ఞ ఉంది కదా, మనం పాపం చేసాం, మనం శాపం పొందుకున్నా, మనం నరకంలోకి వెళ్ళాల్సినటువంటి వారము. నేను ఎందుకు నరకానికి వెళ్ళాలంటే దేవుడు డాక్యుమెంట్ చూపిస్తాడు, ఇగో చూసుకో నీ పేరున శాపము ఉంది, ఇది నువ్వు అబద్ధం ఆడొచ్చు, డాక్యుమెంట్ అబద్ధం చెప్పదు. ఏదైతే నిన్ను భయపడుతుందో బైబిల్లో పౌలు అంటున్నాడు, క్రీస్తు సిలువ ద్వారా ఏం చేశాడని పౌలు చెప్తాడంటే, ఆయన చనిపోయినటువంటిది మనకి ఏ రకంగా అప్లై అవుతుంది, నీకు ఏ రకంగా అన్వయించబడుతుందంటే, నీ వ్యతిరేకం ఒక ఆజ్ఞ ఉంది కదా, నేను ఎప్పుడు భయపడుతుంది కదా, దాన్ని క్రీస్తు ఏం చేస్తాడంటే సిలువ ద్వారా ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఆ వ్రాతను తీసుకొచ్చి సిలువకేసి మేకులతో కొట్టేశాడు. ఇప్పుడు నార్మల్ మేకులతో కొట్టాడు అనుకోండి, ఇప్పుడు ఇంకా క్లియర్ కనబడుతుంది. నువ్వు ఎక్కడ సరే హైట్లో ఎత్తబడింది కాబట్టి ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఏంటని? నువ్వు సావాలి, నువ్వు పాపివి, నువ్వు శాపము నీ మీద ఉంది, ఇవన్నీ కూడా కనబడతాయి. క్రీస్తు ఏం చేస్తాడు? డాక్యుమెంట్ మేకులతో కొట్టేసి ఆ డాక్యుమెంట్ మీద ఏదైతే నీ పేరుతో నువ్వు చెప్పించబడ్డావు, నువ్వు పాపం నరకంగా రాయబడి ఉందో, నీ పేరు మీద ఒక దాన్ని ఏమంటారంటే మరణ శాసనం రిలీజ్ అయ్యిందో, దాన్ని క్రీస్తు మేకుల కేసు సిలువ కేసు కొట్టేసి దాన్ని తుడిచేశాడంట. సరే ఆలోచించండి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? పౌలు ఏం ప్రయత్నం చేస్తానంటే, ఇప్పుడు నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వ్యతిరేకంగా అక్కడ ఏం కనబడదు అంటున్నాడు పౌలు. సరే ఆలోచించండి. నువ్వు ఇప్పుడు సిలువ దగ్గర వెళ్ళినప్పుడు సిలువ దగ్గర ఏం కనబడదు, సిలువ దగ్గర నీకేం కనబడదు, అంతా బ్లాంక్గా ఉంటుంది. సిలువ దగ్గర నీ పేరు మీద అక్కడ ఏమీ కూడా శాపం కానీ, నీ పేరు మీద పాపమే కానీ, నీ పేరు మీద నరకమనే కానీ, నువ్వు శిక్షింపడాలని కానీ అసలు అక్కడ ఉండదు. అంతా క్లీన్గా ఉంటుంది, క్లీన్ చిట్గా ఉంటుంది నీ గురించి. ఒక శాపం దగ్గరికి వెళ్ళి, ఆ సింబల్ దగ్గరికి వెళ్ళు, మ్రాన్ మీద వెళ్ళాలి ప్రతి ఒక్కటి శాపగ్రస్తుడు, అక్కడికి వెళ్ళి చూసుకో, నా పేరునే ఉందని వెళ్ళి చూసుకో, అక్కడ ఏం కనబడదు నీకు శాపము. ఎందుకు కనబడదంటే ఆయన నీ పాపమును నీ శాపమును ఆయన భరించి తీసివేస్తాడు కాబట్టి ఆ డాక్యుమెంట్లు ఏమి లేదు, డాక్యుమెంట్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. డాక్యుమెంట్ ఒట్టి డాక్యుమెంట్ కనబడుతుంది, అక్కడ నీ పేరు ఉండదు. ఎందుకు ఉండదు అంటే క్రీస్తు నీ పాపము నీ శాపం నన్ను భరించేస్తాడు కాబట్టి. శిక్ష విధించబడిన తర్వాత మళ్ళీ రెండోసారి శిక్ష ఒకసారి భరించేస్తున్నారు, మళ్ళీ రెండోసారి శిక్ష విధిస్తారా? విధించరు. నీ శాపం నీ పాపం నిజంగా క్రీస్తు భరించాడు కాబట్టి నీకు యాక్చువల్ శిక్ష లేదంట. అందుకని బైబిల్ మనం చూస్తే పౌలు అందుకని అంటాడు, అతిశయిస్తాను అంటాడు. అందుకనే ఎందుకు అతిశయపడతాడంటే, ఒకప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడల్లా శాపగ్రస్తుడు కనబడేవాడు, సిలువను చూస్తే శాపగ్రస్తుడు కనబడేవాడు, సిలువను చూస్తే శాపం కనబడేది, సిలువను చూస్తే పాపం కనబడేది. కానీ ఇప్పుడు క్రీస్తు చనిపోయిన తర్వాత ఒక మనిషి సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనబడట్లేదు, అక్కడ శాప సంబంధంగా ఏం కనబడట్లేదు, పాప సంబంధంగా ఏం కనబడట్లేదు. బట్ ఏం చెప్పండి, అసలు నీకు విరోధమైనటువంటిది ఇది కూడా సిలువ దగ్గర లేనే లేదు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నీ పేరు నాలని భరించాడు కాబట్టి ఇక నువ్వు భరించాల్సిన అవసరమే
లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు క్లీన్ చిట్గా నీకుంది, దేవుడిని క్లీన్ చిట్ ఇచ్చేసాడు. నీ మీద ఏ నేరారోపణ లేదు, నేరస్థాపన ఏది లేదు. నీకు నిష్కలమైన మనస్సు దేవుడు ఇచ్చేసాడు. నిర్మలమైన మనస్సాక్షి, నువ్వు దేవుని దగ్గర హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే నీ కోసం ఆయన శాపాన్ని భరించేశాడు కదా. ఆయన ఎలా భరించాడు? ఆయన కూడా శాపాన్ని భరించాడు. ఆ శాపం నీకు మేలుగా మారింది. సర్పం కరిచింది, మనిషి చచ్చిపోతున్నాడు. ఇత్తడి సర్పం మనిషికి జీవాన్ని ఇచ్చింది. ఎగ్జాక్ట్ అలాగున్నే శిలువ అంటే అందరికీ శాపాన్ని గురి చేసిన కార్యం. కానీ క్రీస్తు ఏం చేశారంటే శాపాన్ని ఆయన తన మీద తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక విశ్వాస శిలువను చూస్తున్నప్పుడు అక్కడ ఆశీర్వాదం కనబడుతుంది, మేలు కనబడుతుంది, నిశ్చయత కనబడుతుంది, నిరీక్షణ కనబడుతుంది, ప్రతి ప్రాబ్లమ్స్కి సమాధానం కనబడుతుంది. అక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా, నీకు వ్యతిరేకంగా కేకలేసే ప్రతిదీ కూడా, నీకు వ్యతిరేకంగా దేవుడు మాట్లాడిన ప్రతిదాన్ని కూడా క్రీస్తు తన మీదకి డైవర్ట్ చేసుకొని తను తీసుకొని నీకు దేవుడు క్లీన్ చిట్, యాక్చువల్గా యేసుక్రీస్తు క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేదు. ఇప్పుడు అందుకే దేవుడిని దీవించడానికి దేవునికి ఎటువంటి అడ్డు లేదు. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు అంటాడు, ఆ వ్యక్తి యొక్క శాపాన్ని నేను భరించాను కదా. చూడు, ఆ వ్యక్తి పేరు మీద ఏమీ లేదు, దానికి సిలువే సాక్ష్యము. ఆ సిలువ మీద ఆ మ్యాటర్ కనబడుతుంది, ఆ డాక్యుమెంట్ కనబడుతుంది, అక్కడ మ్యాటర్ ఏమీ లేదు. అంటే రంగ పౌలు ఏం చెప్తాడంటే అందరి మీద ఉన్నటువంటి శాపమును దేవుడు తుడిచిపెట్టేశాడు, క్రీస్తు తీసివేశాడు. అందులో ఇప్పుడు సిలువ అంటుంటుంది మనకి అవమానం కాదు, సిలువ అంటుంటుంది మనకి బలం అయ్యింది. ఇప్పుడు సిలువ అంటుంటుంది ఒక శక్తిగా మనకి మారింది. అందుకని గుడ్ ఫ్రెండ్ మనం ఏదో ఏడు మొహాలు పెట్టుకొని ఏదో రావడం అలా మన ప్రయత్నం చేయము. సంతోషిస్తామంటే ఈ విషయం అర్థమైంది కాబట్టి పౌలు అలా సంతోషించాడు. క్రీస్తు అన్నాడు, నేను పైకి ఎత్తబడితే నన్ను అందరిని ఆకర్షిస్తానన్నాడు. నన్ను నడిపిస్తాను అన్నది ఆయన, అందరిని ఆకర్షిస్తాను. సిలువ మీద జరిగిన కార్యం నిజంగా మనిషికి అర్థమైతే సిలువ దగ్గర రావడానికి ఇష్టపడతాడు అంటే అందరూ సిలువ దగ్గర రావడానికి ఇష్టపడతాం. ఎందుకంటే నీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. నువ్వు నిజంగా శపించబడ్డావా? సర్పము నిన్ను కరిసిందా? నువ్వు నిదానించి దాని వైపు చూడు. శపించబడిన క్రీస్తు వైపు చూడు, పాపంగా మానని క్రీస్తు వైపు చూడు, శాపం మానని క్రీస్తు వైపు చూడు. నీ శాపం పోతుంది. అంటే అర్థం, నువ్వు శాపం నువ్వు భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. నేను శాపం భరిస్తానంటే నీకు బదులుగా క్రీస్తు శాపమయ్యి బ్రాన్ మీద వేలాడు కదా, ఆయన నిదానించి చూడు, నీ శాపం పోద్ది. ఏదైతే నేను బాధిస్తుందో అది సిలువలో కూడా ఉంది. అది రోగమే కావచ్చు, దరిద్రమే కావచ్చు, శాపమే కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. నువ్వు ఏదైతే నేను భయపడుతుందో ప్రతిదీ నువ్వు కనుక నిదానం చూసి సిలువలో కనబడుతుంది. సిలువ కనబడేది ఏంటి? నేను భయపడడానికి కనబడుతుంది కాదు, నీ మీద అది లేదు అని చెప్తుంది సిలువ. అక్కడ అది నేను మోసాను, సిలువలో అది ఉంది. నేను భయపెట్టేటువంటిది సిలువలో ఉంది. అది సిలువ ద్వారా నేను దాన్ని తీసాను కాబట్టి నువ్వు సిలువ వైపు చూస్తే నీకు భయమే లేదు. నువ్వు ప్రాబ్లం వైపు మాత్రం సర్పం వైపు చూస్తే నీకు భయం వేస్తుంది, చచ్చిపోతే అనిపిస్తుంది. కానీ ఇతర సర్పం వైపు చూస్తే నీకు నిరీక్షణ వస్తుంది, స్వస్థత నీకు వస్తుంది. అందుకని ఇప్పుడు మనం సిలువను చూసి మనం హ్యాపీ ఫీల్ అవుతాం. మనం సిలువను చూసి హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ దేవుడు శ్రమలు పొందాడంటే శ్రమలు పొందాడు, కొంచెం బాధ అంటే కొంచెం బాధే, కానీ ఖచ్చితంగా ఇంకను మన నిరీక్షణ ఉంది. ఎందుకంటే నువ్వు భరించాల్సిన అవసరం మనకి లేకుండా దేవుడు చేసాడు. నిన్ను అంత ప్రాసెస్ కూడా నిన్ను తీసుకెళ్లకుండా దేవుడు నిన్ను తప్పిస్తే నీకు సులువైనటువంటి మార్గాన్ని దేవుడు ఇచ్చేసాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. సెలవు అంటే సామాన్య విషయమా? చెప్పండి, సెలవు సామాన్య విషయమా? ఎంత శ్రమలు పడ్డాడు క్రీస్తు, ఎంత శ్రమలు పడ్డాడు ఆయన. జస్ట్ ఊటినే భౌతికమైన శ్రమలైనా, మేకులు కుట్టారైనా కాదే. క్రీస్తు ఎక్కడ కూడా ఆయన మేకులు కొడతాడు గట్టి కేకలేశాడు ఆయన, లేదే కొడదెబ్బలు కొడతాడని కేకలేశాడా? మీరు చూడండి, యేసుక్రీస్తు పలికినట్టు 7 మాటలు ఉంటాయి చూసి సిలువలోని. అందులో మీరు చూడండి, బేసిక్గా అన్ని మాటలు, చాలా మాటలు అంటే ఇప్పుడు చూడండి, తండ్రి వీరేం చేసినా వీరు మీరు క్షమించండి. అందులో ఆయన పెద్ద బాధపడుతుంటే మనకు కనబడదు. ఆయన చాలా ఈజీగా ఉందేమో అనిపిస్తుంది, మనకి చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, అందులో ఎక్కడ బాధ ఉంది? అందులో బాధ ఏం మనకి లేదు. అలా బేసిక్గా మీరు ఏ మాటనే తీసుకోండి, నువ్వు నాతో పరదేశంలో ఉంటావని తీసుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళు తెలియదు క్షమించన్న, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మరియతో అన్న మాట అని మీరు తీసుకోండి, అక్కడ కూడా మనకి ఎక్కడ బాధ ఏమీ కనబడదు. నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు, ఆ మాట కూడా బాధ అయ్యేది పెద్దగా మనకి. బేసిక్గా 2 మాటలు, ఒకటే బేసిక్గా ఉంటే కొంత ఉంటే, నాకు దాహం అన్న మాట ఆయన శ్రమను చూపిస్తుంది. అలాగే తండ్రి ఎలా చేయి విడిచా ఉన్నది, ఆ 2 మాటలను ఎక్కువ శ్రమను కనబడుతుంది, మిగిలిన ఎక్కడ కూడా మనకు శ్రమ కనబడదు. అంటే అర్థం ఏంటి? ఏ శ్రమ అయితే క్రీస్తు మమ్మల్ని అనుభవించారో అది మేకలు కొడుతున్నారు, దానికంటే నీకు ఎక్కువ శ్రమ ఉంది. మేకలు కొడుతున్నప్పుడు అనలేదు, ఆ మాట కేకలేదు. ఆయన ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆయన కేకలేదు, పైకి ఎత్తబడినప్పుడు ఆయన కేకలేదు. ఆయన
బట్ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే గెత్సెమనే తోటలో చవన రక్తంగా మారిందని చూస్తాం. బేసిక్గా 2 ఇన్సిడెంట్లు చూస్తాం. ఎక్కడ తండ్రి నేను ఎలా చేయబడిచు అని బైబిల్ ఉంటుంది. ఆయన అన్నారన్నది బిగ్గరగా కేకలు వేసాను ఉంటుంది. బిగ్గరగా అందులో ఆయన బాధ మనకు క్లియర్ కనబడుతుంది. మళ్ళీ ఇంకేం మాటలు మనకు అక్కడ బాధ ఎక్కడే మనకు కనబడదు. ఎందుకంటే ఈయన క్రీస్తుకు కూడా మిగిలినటువంటి అంత ఇంపార్టెంటే కాదు. అసలు అది అంతగా ఆయన బాధించదు. నిజమైన శ్రమ ఎక్కడ పడ్డారంటే దేవుడు అన్న శాప మోపి తన ముఖాన్ని తిప్పేశాడు చూసారా, అక్కడ నిజమైనటువంటి ప్రెజర్ని క్రీస్తు అక్కడ గురయ్యాడు. సిలుమదైతే అక్కడ అంత ముందులో చూసుకుంటే గెత్సెమనే తోటలో, అంత మధ్యలో ఎక్కడొక్కడ పెద్దగా నిజంగా ఆయన ఎక్కువగా బాధించింది లేదు. ఇక్కడ ఎందుకు అంత బాధ అంటే ఆ మొమెంట్లోనే కదా శాపం ఆయన మీద మోపబడింది. ఎందుకు దేవుడు మొహం తిప్పుకున్నాడు? అక్కడ ఆయన క్రీస్తు శాపంగా మారాడు కాబట్టి, నిజంగా శాపంగా మారాడు మొహం తిప్పుకున్నాడు. ఇప్పుడు అందుకని ఇప్పుడు నీ దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మొహం తిప్పుకోడు. అందుకని పౌలు అంటాడు, మీరు నిర్మలమైన మనస్సాక్షి గల వారై ధైర్యంగా కృపాసనకు మీరు రండి. సింపుల్ బాడుబా చెప్పండి, మీరు ఏం వర్రీ అవ్వద్దు, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు, మీరు ధైర్యంగా హ్యాపీగా వచ్చేయండి, ఏం ఉండదులే, వచ్చేయండి, మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ నిరీక్షణ ధైర్యం ఎవరిస్తున్నారు? క్రీస్తు మనకిస్తున్నాడు. ఎలా వచ్చింది ఆ ధైర్యం? దేవుడిని చూసి వచ్చావని మొహం తిప్పుకోవట్లేదు దేవుడు ఇప్పుడు మనం చూసి. ఎందుకంటే ఆల్రెడీ మొహం ఒకసారి తిప్పేశాడు ఆయన. కుమారుడి దగ్గర మొహం తిప్పేశాడు. ఎందుకంటే నీ దగ్గర తిప్పకూడదని ఆయన డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు అందుకనే క్రీస్తు మీద చేసిన ప్రతిదీ ఇప్పుడు నీ మీద దేవుడు దాన్ని తీసుకొచ్చి నీ మీద రుద్దడు దేవుడు. శాపం నీ మీద లేదు, అనారోగ్యం నీ మీద లేదు, బలహీనతలు నీ మీద లేవు, ఇంకేది కూడా మనం. ఎందుకంటే ఆయన మోసేసిన ప్రతిదీ కూడా మోసేసాడు, తీసాడు, మన మీద ఇంకేమీ లేదు. ఇప్పుడు అంత ఫ్రీగా బతుకుతున్నాం చూడండి మనం. గుడ్ ఫ్రైడే రోజు కూడా హ్యాపీగా మనం ఉన్నాం. కారణం ఏంటి? సిలువ ద్వారా జరిగింది అది. అంటే చూడండి, ఆ సిలువను మెయిన్గా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు విశ్వాసం ఉంచుతానంటావు, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, ఇంకేవో చెప్పుకో, కానీ అల్టిమేట్ అవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయి? మనకి సిలువ దగ్గర కదా. అందుకని సిలువ గురించినటువంటి సందేశం అంటున్నది అదేదో పాతకాలం మెసేజ్ అని కాదు, లేదంటే ఏదో అంత లోతుగా లేని మెసేజ్ అనకండి. అసలు అదే లోతు. దీని ప్రతిదీ అసలు అక్కడే స్టార్ట్ అవుతుంది. అది లేకుండా నీకు విశ్వాసం లేదు, అది లేకుండా నీతి లేదు, అది లేకుండా ప్రార్థన లేదు, అది లేకుండా దేవుని సన్నిధి లేదు, అది లేకుండా ఏది లేదు. అందుకని అప్పుడప్పుడు మనం సిలువను ఒకసారి వెనక్కి వెళ్ళి, నిన్న మొన్న దేవుడు నీకేం చేస్తాను కదా, వెనక్కి వెళ్ళిపో. ఎంత వెనక్కి వెళ్ళిపోవాలంటే 2000 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోయి అక్కడ దేవుడు నీ కోసం ఏం చేస్తాడు, నువ్వు సిలువలో నువ్వు చూడడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు ఏంటంటాను, సిలువను అలా ధ్యానించండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఒక సిలువ మీద యేసుక్రీస్తుని చూసారనుకోండి, పిక్చర్ ఏదైనా చూస్తే, ఫోటో ఏదైనా చూస్తే గుర్తుపెట్టుకోండి, అక్కడ యాక్చువల్గా క్రీస్తు కాదు, నువ్వు అక్కడ ఉండాలి. అది అప్పుడు అక్కడ నువ్వు ఉంటే పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అప్పుడు నీకు ఎంత మేలు దేవుడు చేస్తాడు నీకు అర్థమవుతుంది. లిటరల్గా దేవుని కుమారుడు రక్షణ ఇచ్చేటువంటి వాడు శాపంగా మారాడు. అందుకని మనకి రక్షణ వచ్చింది. ఆయన అనేక మంది పోషించిన ఆయనకి తాళాన్ని నీరు కూడా ఆ టైంలో లేదు, దప్పిగా ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం తృప్తిగా మనం ఉన్నాం. అలా ప్రతిదీ జరిగిన ప్రతిదీ కూడా యాక్చువల్ నీకు జరగాల్సినటువంటిది, కానీ నీకు బదులుగా ఆయన భరించేశాడు. అందుకని మనం ఇప్పుడు గుడ్ ఫ్రైడే అంటాం. అందుకని సెలవులో మనం ఇప్పుడు నెగిటివ్ చూడడం, మనం ధైర్యాన్ని చూస్తాం, మనం బలాన్ని చూస్తాం. ఎందుకంటే చూడండి, అప్పుడప్పుడు సిలువను నీ జీవితంలో ఏం జరగకపోయినా సరే సిలువ కార్యం అంటే ఒక్కడు దేవుడు చేశాడు చూసారా, దాన్ని బట్టి సంతోషించడం, ఆనందించడం మనం నేర్చుకోవాలి. అది జరిగింది, ఇది జరిగింది, నాకు ఇంకే కార్యం జరగట్లేదండి, నాకు ఆ కార్యం జరగట్లేదండి, అదొద్దు. ఒకసారి వెనక్కి వెళ్ళిపోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వెనక్కి వెళ్ళిపోతే సిలువ అంటే మీకు నిశ్చయితని ఇచ్చేస్తుంది. దేవుడు అసలు మీ మీద కోపం పెట్టుకోవట్లేదు, దేవుడు మీకు నెగిటివ్ అనుకోవట్లేదు. ఎందుకంటే అంతా కూడా క్రీస్తు మీద ఆయన భరించేసాడు. క్రీస్తు మనకి ఎంత గొప్ప మేలు చేశాడు తెలుసా. అందుకంటే క్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు, సిలువను అర్థం చేసినప్పుడు క్రీస్తుని మహింపరచకుండా ఉండలేము, ఆయన స్తుతించకుండా మనం ఉండలేము. అంత గొప్ప కార్యము సిలువ ద్వారా దేవుడు చేశాడు. అందుకని ఇప్పుడు మనం హ్యాపీగా, మనం ఫ్రీగా మనం ఉంటున్నాం. ఈ స్వాతంత్రం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞేమో శాపం అని మాట్లాడుతుంది, కేకలేస్తుంటే నీకంత సంతోషం, నీకంత ఆశీర్వాదం, నీకంత ఆనందం, ఇంత స్వాతంత్రం నీకు ఎలా వచ్చింది అంటే నీకు విరోధంగా నీ మీద భారంలో ఉన్న ఆజ్ఞను క్రీస్తు సిలువ కొట్టేసి వ్రాతను కూడా తుడిచేస్తాడు. ఆ రైటింగ్ కూడా లేదు ఇప్పుడు సిలువ మీద. ఇప్పుడు క్లీన్గా మనం ఉన్నాం. ఎలా సాధ్యమైంది? క్రీస్తు శాపాన్ని భరించడం ద్వారా అది మనకు సాధ్యము అయ్యింది. అందుకని సిలువను బట్టి మనం అతిశేస్తాం. అది యూదులకేమో ఆటంకం. దేవుడు అంటున్నాడు, ఎలా చచ్చిపోయాడండి, శాపంగా ఎలా మారాడండి, అర్థం కాదు వాళ్ళకి, ప్రపంచానికి అర్థం కాదు, అవమానంగా ఉంటుంది. కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి. అంటే సిలువ నిజంగా అలా మనం చూడగలుగుతున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకసారి మూమెంట్లో దేవుడు మనకి అది మేలు చేస్తే, ప్రభు నాకు ఇది చేసో థ్యాంక్స్ అంటున్నాం మనం. కానీ లైఫ్లో ఎప్పుడైనా సరే ఇన్నిసార్లు అంత గుడ్ ఫ్రైడే మనం చేసుకున్నాం, ఒకసారైనా
ప్రభు సిలువను బట్టి థ్యాంక్స్ అన్నామా ఎప్పుడైనా? నిజంగానే ఉంటాం, ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు నాకు అది ఇచ్చో ఇది ఇచ్చో థ్యాంక్స్ అంటాం మనం. కానీ ప్రభు నువ్వు సిలువ క్యారం చేస్తావు కదా, థ్యాంక్స్ అని ఎప్పుడైనా చెప్పాను నిజంగా దేవునికి? అసలు నిజంగా దేవుని కృతజ్ఞత చెప్పండి, అసలు అదే కదా ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ దాన్ని బట్టి కదా వచ్చినాయి. అక్కడ స్టార్ట్ అయింది కదా బ్లెస్సింగ్ మనకి, ఆశీర్వాదం అక్కడ కదా స్టార్ట్ అయింది, రక్షణ అక్కడ కదా స్టార్ట్ అయింది, నిశ్చయత అక్కడ కదా మనకు స్టార్ట్ అయింది. నన్ను అప్పుడప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడప్పుడు ఇప్పుడు సిలువ గురించి సిలువ అన్న మాట రాగా నెక్స్ట్ మీకు అదే గుర్తు రావాలి. నా ప్లేస్లో ఆయన ఉన్నాడు, నన్ను సర్పం కరిచింది, నేను దేన్ని బట్టి అది బాధపడుతున్నానో ఎగ్జాక్ట్ ఆయన అలాగ అక్కడ మారి నాకు స్వస్థతని ఇచ్చాడు. నా శాపం నన్ను వెంటాడుతుంది, ఆయన శాపంగా మారి నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పావు నన్ను కరిసింది, విషవ్యక్తి ఉంది, కానీ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు నన్ను ఏదైతే కరిసిందో అదే ఇప్పుడు నాకు స్వస్థతను కూడా ఇచ్చింది. అలాగ నా ప్రతిదాన్ని సిలువను చూడండి, పౌలు ఎలా అయితే అర్థం చేస్తున్నా అలా అర్థం చేసుకొని సిలువను అర్థం చేసుకొని దేవుని యొక్క ప్రేమ యొక్క లోతుని తెలుసుకొని అప్పుడప్పుడైనా సరే సిలువను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వక మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సిలువకు మించినటువంటి బలమైన కార్యం మరొకటి దేవుడు చేయలేదు. నీ జీవితంలో దేవుడు ఏం చేయకపోయినా సిలువ ఒకటి చేసేదో చాలు, ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అంత గొప్ప సిలువ కార్యం దేవుడు మనకి చేశాడు. మనం ఇప్పుడు సిలువ ద్వారా వచ్చేటువంటి మేలన్నింటినీ మనం అనుభవిస్తున్నాం. శాపం అంటే నీకు తెలియకుండానే దేవుడు చేసేసాడు. ఎంత గొప్పగా దేవుడు మనకు గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. శాపం అంటే తెలియకుండా చేశాడు. క్రీస్తు మీద అది మోపేసి, అందుకే మన స్వాతంత్రం వచ్చింది, అందుకే మనకి ఆశీర్వాదం. అది అర్థం చేసిన అప్పుడప్పుడు సిలువను జ్ఞాపకం చేసిన వల్ల మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు చెప్తుంటే దేవుని ప్రేమ ఇంకెక్కువ. మీరు కొన్ని కార్యాలు జరగకపోయినా సరే దేవుని ప్రేమ మీద మీకు డౌటే రాదు. ఎప్పుడైనా సరే దేవుడు ఏంటి చేయట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదని అనిపించినప్పుడల్లా సిలువను జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా మీకున్న ఆత్మీయ సమస్యలన్నీ తీరిపోతాయి, డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి, నిశ్చయిత నిరీక్షణ గ్యారంటీగా మనకి వచ్చేస్తుంది. ప్రార్థన చేసే అందరి తల గురించి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను